ఓకే. రైట్ అండి. ఓకే సార్. థాంక్స్ అండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో నుంచి యావత్ భారతదేశంలో నుండి మరియు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా వందనాలు. గుడ్ ఈవెనింగ్. ఈరోజు మన టాపిక్ ఏందంటే బైబిల్ ప్రకారం సృష్టి కార్యం మొదలయ్యి లేదా సృష్టి క్రమం మొదలయ్యి సృష్టి మొదలయ్యి 6000 సంవత్సరాలయ్యిందా అనే ఒక క్వెషన్ మార్క్‌తో మనం మొదలుపెట్టాము. మొట్టమొదటిగా మనం చూడవలసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని రూల్స్‌ని మనం పాటించాలి. ఇష్టం వచ్చినట్టుగా చదివేసి, ఇష్టం వచ్చినట్టుగా అండర్‌స్టాండ్ చేసుకునడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందేందంటే క్రియేషన్ వర్బ్స్ అంటే ఆహ్, వర్బ్ అంటే క్రియలు. క్రియేషన్ అంటే సృష్టి జరిగేటప్పుడు ఏమేం క్రియలు జరిగాయి అనేది మనం చూడటం చాలా అవసరం. 7 డిఫరెంట్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ జెనసిస్. 7 రకరకాల వర్బ్స్ యూజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా వాటిని మనం అదేంటో చూద్దాం. ఫస్ట్ బరా అనే పదం వాడడం జరిగింది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే బైబిల్ గ్రంథాన్ని మీరు తెలుగులో గాని, గ్రీకులో గాని, అరమాయిక్‌లో గాని మీరు ఇంటర్ప్రిట్ చేసుకుంటే కాదు. కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కానప్పుడు హీబ్రూలోకెళ్ళి చూసుకోవాలి. హీబ్రూలో సృజించెను అనే దగ్గర బరా అనే పదం ఉంటుంది. సృజించెను అనంటే ఔట్ ఆఫ్ నథింగ్, రైట్? ఈ పదము మనకి గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ అనంటే గాడ్ అనంటే దేవుడు, హెవెన్ అనంటే స్పేస్, ఎర్త్ అనంటే మ్యాటర్ అని మనం అనుకున్నాం. అటు తర్వాత గాడ్ క్రియేటెడ్ ద లార్జ్ సీ బీయింగ్స్ అని 21వ వచనంలో ఉంటుంది. 1వ అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం. 27వ వచనంలో గాడ్ క్రియేటెడ్ హ్యూమన్స్ అని ఉంటుంది, రైట్? ఇది మోడర్న్ హ్యూమన్ గురించి చెప్తున్నాను నేను. ఆదామవ్వల గురించే చెప్తున్నాను, రైట్? తర్వాత 2వ అధ్యాయము 3వ వచనంలో హిస్ వర్క్ ఆఫ్ క్రియేషన్ అని కూడా ఉంటుంది. రెండవ వర్బ్ ఏంటంటే హయా. హయహ్ అనే పదం వాడబడింది. హయహ్ అనంటే లెట్ దేర్ బీ, లెట్ దేర్ బీ అనంటే అవి ఎగ్జిస్టెన్స్‌లోకి వచ్చునుగాక అని. లేదా అది అలా అవ్వాలి, అది అలా కలగాలి అని, కలుగునుగాక అని. ఈ కలుగును అనంటే ఇది 3వ వచనంలో, 6వ వచనంలో, 14వ వచనంలో మనం చూడగలుగుతాం. లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి ఎక్స్‌పాన్స్, లెట్ దేర్ బి లైట్ అని మళ్ళీ 14వ వచనంలో కూడా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ పదం వాడింది అస. గాడ్ మేడ్, మేడ్ అంటే ఇవి చేసినవి. ఆల్రెడీ ఉన్న వస్తువుల్లో నుంచి లేదా ఉన్న సృష్టిలో నుంచి చేసినవి అని మనకి అర్థమవుతుంది. సో, ఇలా ఇంకా ముందుకెళ్దాం సార్. ఐల్ రిమూవ్ దిస్ అండ్ మనల్ని పెడతాను. ఒక సెకండ్. తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పటికి 3 చూసాం మనం. మొత్తం మనం చూడాల్సింది 7. సో, మిగతా 4 కూడా చూపిస్తాను. రిమూవ్ ఇది ఇంటూ చేసి ఇటు కొట్టి షేర్, రైట్. కనపడుతుందండి? స్క్రీన్ మీదకి వచ్చిందా సార్? రాలేదు. ఓకే. ఇప్పుడు ఇంకా క్లియర్‌గా చూద్దాము. సో, ఇలా దేవుడు ఇలా ఎన్నో విధాలుగా, ఎన్నో పదాలు వాడుతూ ఇలా మనకి సృష్టి ఇలా జరిగింది అనే విషయాన్ని మనకి చెబుతూ, నేర్పిస్తూ వచ్చారు. ఏది ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఫ్రూట్ బేరింగ్, మేడ్, మేక్ అనంటే దేవుడు చేసెను, చేసెను, చేసెను అని మనకి ఎక్కడైతే 11, 12 వచనాలు, 16 వచనం, 25 వచనం, 26 వచనం, 21 వచనం, 2వ అధ్యాయం 3వ వచనం ఇలా మనకి అసహ్ అనే పదం కనపడుతుంది. అటు తర్వాత రాహ్ అనే పదం ఉపయోగించబడింది. రాహ్. టు బి సీన్ అంటే ఆల్రెడీ ఉన్నది అలా మనకి కనపడడం. ఇట్ ఇట్ టు మేక్ ఇట్ అపియర్ అలా అపియర్ అయ్యి కనపడడం. టు బి విజిబుల్ అన్నమాట. లెట్ ద డ్రై ల్యాండ్ అపియర్. డ్రై అంటే ల్యాండ్ అనేది ఆల్రెడీ ఆ టైంలోనే సముద్ర గర్భంలో ఉంది. కానీ గాడ్ మేడ్ ఇట్ టు అపియర్ ఆర్ బి విజిబుల్. సో, అది రహ్ అనే పదం వాడబడింది. ఆ తర్వాత నెక్స్ట్ పదం దశ. దశ అంటే బ్రింగ్ ఫోర్త్, ముందుకు తీసుకొచ్చును గాక. లేకపోతే అవి
ఆహ్, ఆయా జాతుల ప్రకారము అవి ఇంకా ముందుకి కొనసాగును గాక అనే విధంగా అలా వస్తుంది. నెక్స్ట్ యెత్సహ్ అనే పదం. అంటే టు కమ్ ఔట్ ఆర్ టు బ్రింగ్ ఫోర్త్ లేకపోతే టు లీడ్ అంటే టు ప్రొడ్యూస్ హ్మ్. ప్రొడక్ట్ వాటిని అవి ఆయా జాతుల ప్రకారము వాటి స్పీషీస్ ప్రకారము ఇలా అవి ప్రొడ్యూస్ చేసుకుంటూ అంటే గడ్డికి గడ్డి పుట్టింది. చెట్టుకు చెట్లు పుట్టాయి. ఇవన్నీ ఇలా ఇవి ప్రొడ్యూస్ చేసుకునే సైకిల్‌లో దేవుడు పెట్టాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ పదం నాథాన్ అనంటే టు గివ్ లేదా పర్మిషన్ ఇవ్వటం. గాడ్ గేవ్ పర్మిషన్ రైట్? గాడ్ ప్లేస్ దెమ్ ఇన్ ద ఎక్స్‌పాన్స్ ఆర్ ఐ హావ్ గివెన్ యూ ప్లాంట్స్ అనే 29వ వచనంలో మనకి ఇలా కనపడుతుంది. ఇలా సృష్టి గురించి మనం మాట్లాడుకుంటే ఆదికాండము మొదటి అధ్యాయంలో ఇలా రకరకాలుగా దేవుడు సృష్టిని చేసినట్లుగా మనకి చాలా క్లియర్‌గా కనపడుతుంది. సార్ అయితే ఇవన్నీ విషయాలు తెలియని కొంతమంది అంటే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. పెద్దగా చదువు లేని వాళ్ళు పాస్టర్స్‌గా అయిన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలు తెలియక దేవుడు ప్రతిదాన్ని సృజించాడు. ఇలా కలుగును గాక అనంగానే కూడా వెంటనే కలిగిపోయాయి. లేదా పుట్టించును గాక అనంగానే వెంటనే పుట్టించాయి. లేదా అవి ఇలా ముందుకు వచ్చును గాక బ్రింగ్ ఫోర్త్ అనంగానే వెంటనే నో, నో, నో. దేవుడు ప్రతిదాన్ని ఒక సైకిల్‌లో పెట్టాడు. అండ్ ఇట్ ఈస్ ఎ టైమ్ టేకింగ్ మ్యాటర్. ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకుని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఈ సృష్టి అనేది ఆదికాండం 1 అధ్యాయంలో 6 దినాలలో జరిగింది అనంటే 6 ఇంటూ 24 అవర్స్ కాదు. అంటే 144 అవర్స్ తక్రీబన్ దాదాపు 144 అవర్స్‌లో సృష్టి జరిగిపోయింది అనుకోవడం అది శుద్ధ తప్పు అది. ఎందుకంటే ఇది ఎర్త్ మీద టైమ్ కాలిక్యులేషన్ అనేది చాలా తర్వాత జరిగింది. టైమ్ కాలిక్యులేట్ ఎలా చేయాలి అనేది మోషే గారి కాలంలో కూడా లేదు. అక్కడ విశ్వదినాల గురించి మాట్లాడుతున్నారే కానీ, ఇక్కడ మానవులు మనం కనుక్కున్న 24 గంటలు ఒక రోజుకి ఏదైతే ఉందో అది ఆ కాన్సెప్ట్ కాదు. అక్కడ యూనివర్సల్లీ మాట్లాడుతున్నప్పుడు మనం కూడా యూనివర్సల్లీ ఆలోచించాలి. అక్కడ ఏం పదాలు ఉన్నాయి అనేవి మనం చూసుకోవాలి. అక్కడ బరా, అసాహ్, నతాన్ లేకపోతే ఇంకా రకరకాల ఇవి పదాలు ఏవైతే వాడారో హయాహ్ అని. సో, ఇవన్నీ వీటి అర్థాలు ఏంటి అనేది చూసుకొని, దాని ప్రకారంగా ఎలా ఇవి బర్త్ సైకిల్‌లోకి వచ్చాయి అనేవి కూడా మనం చూసుకొని మనం ఆలోచన చేస్తే కొన్ని కోట్ల సంవత్సరాల ఆహ్, సృష్టి క్రమం ఇది అని మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇంకా మన ప్రెజెంటేషన్‌లోకి వెళ్తే 1 సెకండ్. ఈరోజు ఇప్పుడు మన మెయిన్ టాపిక్‌లోకి వచ్చేస్తున్నాం. ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏందంటే బైబిల్ ప్రకారం సృష్టి జరిగి 6000 సంవత్సరాలు అయ్యిందా అనే క్వెషన్ మార్క్ పెట్టాను. సత్యం తెలుసుకుందాం రండి. యెస్ రండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మరి ఇందులో మేము ఏమేమి చెప్తున్నాము, మరి అది నిజమా? కాదా? అవి కూడా మీరు ఒకసారి మీ రీసెర్చ్ మీరు చేసుకోమని నా ప్రార్థన. సో ఇక్కడ ఒక్క సెకండ్ అండి. మనల్ని తీసేస్తున్నాను సార్. రైట్. భూమి పుట్టి 6000 సంవత్సరాలయింది. హౌ ఓల్డ్ ఈజ్ ఎర్త్ అనంటే కొంతమంది 6000 సంవత్సరాల క్రితం ఈ భూమి అనేది సృజించటం జరిగింది బైబిల్ ప్రకారంగా అనంటారు. కొంతమంది లేదండి 4.5 బిలియన్ ఇయర్స్ అగో అని సైన్స్‌ని నమ్మిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఇలా ఈజ్ ఎర్త్ 6000 ఇయర్స్ ఓల్డ్ అని ఇలా మనకి చాలా చాలా వీడియోలు కూడా వస్తాయి. భూమి 6000 సంవత్సరాల క్రితం సృజింపబడింది అనేది కేవలం బూటకం. ఎందుకంటే మన ప్లానెట్ ఎర్త్ అనేది ఎన్నో చేంజెస్‌కి గురి అయ్యింది. మరి ఇవన్నీ కూడా బైబిల్‌లో మరి లెవియాథాన్ అని లేదా ఇట్లా ఆరిన నేల తడి నేల ఇట్లా ఆరిన నేల నీళ్ళల్లో నుంచి బయటికి రావాలని, ఆ తర్వాత
మరి ఇవన్నీ జరిగినట్లుగా, తర్వాత టెక్టానిక్ ప్లేట్స్ అవన్నీ కూడా భూమికి పునాదులు మరి జరిపినట్లుగా మనకి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. సో, ఇవన్నీ కూడా అక్కడక్కడ ఇక్కడ కొంత, అక్కడ కొంత ఉన్న ఈ వచనాలను బట్టి చూస్తే మనకేమర్థమవుతుందంటే, భూమి పుట్టి 6000 అని ఎవరైతే చెప్తాడో వాడు పచ్చి వెధవ అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. సో, భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయ్యింది అని కొంతమంది నాస్తికులు క్రిస్టియానిటీని క్వెషన్ చేశారు. మరి కొంతమంది ముస్లింలు లైక్ జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు వీళ్ళు కూడా క్వెషన్ చేయడం జరిగింది. అటు తర్వాత మరి సనాతన ధర్మాన్ని మేము రక్షిస్తున్నాము, కాపాడుతున్నాము. మేము సనాతన ధర్మ రక్షకులము అని చెప్పుకుంటున్న వారు కూడా మరి భూమి పుట్టి 6000 సంవత్సరాలయింది. ఇవిగో ఆధారాలంటూ మా మీద వీడియోలు కూడా చేయడం జరిగింది. బట్ మేము ఫస్ట్ నుంచి దీన్ని రెఫ్యూట్ చేస్తూనే వస్తున్నాం. కానీ మేము చెప్తున్న పద్ధతి అర్థం కావట్లేదా? మా శైలి అర్థం కావట్లేదా? ఏంటి వి డిడ్ నాట్ అండర్‌స్టాండ్. ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మళ్ళీ ఇదే ధోరణి. అంటే కుక్క తోక వంకర లాగా బిహేవ్ చేస్తూ వచ్చారు. మరి ఈ మధ్య కాలంలో జాన్ కొయ్య గారిని కూడా ప్రశ్నిస్తూ జాన్ కొయ్య గారిని కూడా ఛాలెంజ్ చేస్తూ ఒక ఛానెల్‌లో కూడా మరి భూమి పుట్టి 6000 సంవత్సరాలయింది. మరి ఈ వంశావళులు చూడండి, అది చూడండి, ఇది చూడండి అని కూడా ఈ మధ్య ఒక డిబేట్ కూడా జరిగింది. అయితే మనం ఈ క్రియేషన్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అని అంటున్నాం కానీ ఇది 6 డేస్ కాదు. 6 అవర్స్. 6 సార్లు ఇంటూ 24 గంటలు కాదు. ఇది ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్. మనం గాని ఒకసారి మనం చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే గాడ్ ద క్రియేటర్, భూమి మీన్స్ నాట్ ఎర్త్, ఇట్ ఈస్ అ మ్యాటర్. ఆకాశము అంటే స్పేస్, ఆది అని అంటే టైం, స్పేస్ అండ్ మ్యాటర్. ఈ మూడిటిని ఒక క్రియేటర్ దగ్గరుండి నడిపిస్తున్నాడు. అక్కడి నుంచి ఇలా క్రియేషన్ స్టార్ట్ అయ్యి భూమి నిరాకారముగా ఉన్న ఆ భూమి ఆకారం పొందుకున్న తర్వాత మరి అటు తర్వాత దాని మీద నీళ్లు రావటం, నీళ్లలో నుంచి మరి మైక్రో ఆర్గానిజమ్స్ పుట్టటం, పాకురు అని అంటారు కదా, పాకురు అది పుట్టటం, అటు తర్వాత అది బయటికి రావటం, దాని నుంచి చెట్లు రావటం, అటు తర్వాత మరి సముద్రంలో నుండే మరి జీవచరాలు చలించునవి రావటం, ఆ చలించినవి భూమిలో నుంచి బయటికి రావటం, అవి డైనోసార్లుగా మారటం, మరి యోబు గ్రంథంలో మరి అవి మనకి లెవియాథాన్లుగా కనపడుతున్నాయి, రైట్? ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆఖరికి మానవుడుని దేవుడు సృజించాడు. ఇది మనం జియాలజీ పరంగా చూస్తే బైబిల్ యొక్క సృష్టి 100% ఇంటాక్ట్. ఆ క్రమము ఏదైతే ఉందో అది జియాలజీ పరంగా 100% ఇంటాక్ట్. ఒకవేళ కాస్మాలజీ ప్రకారం చూసినా మరి ఎట్లా చూసినా, ఆస్ట్రోఫిజిక్స్ వైపు చూసినా కూడా దేవుడు బిగినింగ్‌లో చేసిన ఈ పనులు ఏవైతే ఉన్నాయో, అంటే లైక్ లెట్ దేర్ బి లైట్ అని అన్నప్పుడు, వెలుగు కలుగును గాక అని అన్నప్పుడు అది అక్కడ నెబ్యులార్ కాన్సెప్ట్ అది ఫుల్ఫిల్ అవుతుంది. నెబ్యులాలో ఒక స్టార్ పుట్టడం, ఆ స్టార్ పుట్టడంతోటి ఆ స్టార్ పుట్టుక సమయంలో అది బ్లాస్ట్ అవ్వడం, దాని చుట్టూ మరి డస్ట్ ఫామ్ అవ్వడం, దాని చుట్టూ ఒక అక్రిషన్ డిస్క్ ఫామ్ అవ్వడం, ఆ డస్ట్‌లో నుంచి ఎర్త్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా అంటే భూమి నిరాకారముగాను, శూన్యముగాను ఉండెను. ఇవన్నీ కూడా మరి ఎగ్జాక్ట్‌గా ఈ సైంటిఫిక్ క్రియేషన్‌కి బైబిల్ కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. తరువాత మనం క్వెషన్ చేసుకుందాం. డస్ బైబిల్ ప్రొవైడ్ ఎనీ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ యూనివర్స్ అని క్వెషన్ వేసుకుందాం. అయితే ఇక్కడ దీని ఆన్సర్ ఏంటంటే, అంటే బైబిల్ ఏదైనా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా ఈ జగత్తు గురించి, యూనివర్స్ గురించి అని అంటే, ద బుక్ ఆఫ్ జెనసిస్ పర్టికులర్లీ చాప్టర్ 1 and 2 ప్రొవైడ్స్ అ థియోలాజికల్ అకౌంట్ ఆఫ్ క్రియేషన్. అంటే దైవికమైన ఎక్స్‌ప్లనేషన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఫుల్లీ సైంటిఫిక్ నరేషన్ కాదు. కానీ సైన్స్‌కి చాలా దగ్గరగా ఉన్న ఎక్స్‌ప్లనేషన్ ఇది. ఇట్ డిస్క్రైబ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఎర్త్. ఇట్ ప్రైమరీలీ ఫోకస్ టు కన్వే గాడ్స్ రోల్ యాజ్ క్రియేటర్. దేవుడు ఎలాంటి రోల్ ప్లే చేశాడు క్రియేటర్‌గా, ఎలా సృజించెను, కలుగజేసెను, పుట్టించెను,
మరి కనపడులాగా చేశాను, ముందుకు తీసుకువెళ్ళాను. ఇలా సైకిల్‌లో పెట్టాడు. ఎలా ఎవల్యూషన్‌లో పెట్టాడు. నేను చాలా కాంట్రోవర్షియల్ మాట మాట్లాడుతున్నాను. ఎవల్యూషన్ అని. రైట్? అండ్ హ్యూమానిటీస్ ప్లేస్ ఇన్ క్రియేషన్. హ్యూమానిటీ యొక్క అంటే మానవుడి ప్లేస్ ఈ సృష్టిలో చాలా ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి సార్వభౌమత్వము దేవుడు మనిషికే ఇచ్చాడు. సార్వభౌమత్వము అనకుండా ఉండాలి అనంటే ఒకవేళ అధికారము మనిషికే ఇచ్చాడు. క్యాన్ బిబ్లికల్ క్రియేషన్ బి ప్రూవెన్ సైంటిఫికల్లీ? యెస్. బిబ్లికల్ క్రియేషన్ అనేది సైంటిఫికల్లీ మనం ప్రూవ్ చేయొచ్చు. బిబ్లికల్ క్రియేషన్ బి ప్రూవెన్ సైంటిఫికల్లీ. ద సైంటిఫిక్ method relies on empirical evidences, testable hypotheses, and observable phenomena, which are indirect characteristics of biblical creation accounts. ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో ఈ క్రమము అనేది ఏదైతే ఉందో, దేని తర్వాత ఏదొచ్చింది, వాటి జాతి ప్రకారం ఎలా పుట్టాయి, ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకవేళ సైన్స్‌తో కంపేర్ చేసుకొని చూస్తే, యెస్, మనం సైన్స్‌తో బైబిల్ క్రియేషన్‌ని ప్రూవ్ చేయొచ్చు. సమ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ జెనసిస్ మే అలైన్ విత్ సైంటిఫిక్ ఫైండింగ్స్, బట్ ద కోర్ బిలీఫ్ ఆఫ్ ఎ లిటరల్ యంగ్ ఎర్త్ అంటే భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయ్యింది అని ఎవడైనా అంటున్నాడంటే అతను యంగ్ ఎర్త్ క్రియేషనిజంని నమ్ముతున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం. యంగ్ ఎర్త్ అనేది లేదు. యంగ్ ఎర్త్ అనేది ఒక బూటకం. ఈ యంగ్ ఎర్త్ అనేది దానికన్నా ముందు ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. థెయిస్టిక్ ఎవల్యూషన్ ఆర్ ఎవల్యూషనరీ క్రియేషనిజం రాసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవాలా తీసుకోండి. థెయిస్టిక్ ఎవల్యూషన్ అని అంటే ఏంటంటే దేవుని ద్వారా మార్గదర్శకంగా చేయబడిన ఈ ఎవల్యూషన్ అన్నమాట. ఈస్ ద వ్యూ దట్ గాడ్ వర్క్స్ త్రూ ద న్యాచురల్ లాస్ ఆఫ్ సైన్స్. దేవుడు కొన్ని ఈ నేచర్కి సంబంధించిన ప్రకృతికి సంబంధించిన ఒక లాని క్రియేట్ చేశాడు, ఒక చట్టాన్ని. దాని ప్రకారంగానే దేవుడు క్రియేషన్ని చేశాడు. కానీ తనకి ఇష్టం వచ్చినట్టుగా క్రియేషన్ చేయలేదు. రైట్? ఇంక్లూడింగ్ ఎవల్యూషన్ టు క్రియేట్ అండ్ గైడ్ ద యూనివర్స్. ద పర్స్పెక్టివ్స్ హోల్డ్ దట్ రిలీజియస్ బిలీఫ్స్ అబౌట్ గాడ్ ఆర్ కాంపాటబుల్ విత్ మోడర్న్ సైన్స్ అండ్ దట్ ఎవల్యూషన్ ఈజ్ నాట్ అ కాంట్రడిక్షన్ టు ఫెయిత్. ఎస్, ఈ థెయిస్టిక్ ఎవల్యూషన్ లేదా ఎవల్యూషనరీ క్రియేషనిజం అనేది దేవుడు ఈ సృష్టిని ఒక క్రమంలో పెట్టినప్పుడు ఆ క్రమము అడాప్షన్ చేసుకొని అటు తర్వాత మెల్లిమెల్లిగా ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఇది దేవుని వల్ల కలిగిందే అని చెప్పే థియాలజీలో ఉన్న ఈ థియరీ అని కూడా అన్నాను. థియాలజీలో ఉన్న కాన్సెప్టే థెయిస్టిక్ ఎవల్యూషన్ లేదా ఎవల్యూషనరీ క్రియేషనిజం. ఇది ఈ థెయిస్టిక్ ఎవల్యూషన్ అనేది ఫెయిత్ అండ్ సైన్స్ రెండిటి మధ్యలో కాంపాటబుల్గా ఉంది. ఇటు మన ఫెయిత్ ఫుల్ఫిల్ అవుతుంది, సైంటిఫిక్ రూల్స్ ఫుల్ఫిల్ అవుతాయి. అటు తర్వాత అండర్స్టాండింగ్ క్రియేషన్. Proponents often interpret biblical creation narratives as allegorical or symbolical. For example, the 6 days. ఇది allegorical లాంగ్వేజ్లో లేదా మెటఫారికల్ లాంగ్వేజ్లో చెప్పబడిందే కానీ 6 days of creation might be understood as representing a much longer multi-billion year timeline. ఎన్నో వేల కోట్ల సంవత్సరాల టైం తీసుకుంటుంది అనేది మనకి ఈ క్రియేషనిజం వల్ల మనకు అర్థం అవుతుంది. ఇంకా బ్రాడర్ అప్లికేషన్, గాడ్స్ రోల్ ఏంటి, మరి మనం ఈ క్రిస్టియానిటీ సపోర్ట్ చేస్తుందా అంటే దిస్ వ్యూ ఈజ్ సపోర్టెడ్ బై మేజర్ క్రిస్టియన్ డినామినేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఈజ్ అ వైడ్లీ యాక్సెప్టెడ్ పొజిషన్ విత్ ఇన్ ద మెయిన్ లైన్ ప్రొటెస్టెంటిజం అండ్ క్యాథలిక్ చర్చ్. కానీ మనకి ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో లిటరసీ రేట్ ఉంది, కాదనట్లేదు. కానీ విజ్ఞానవంతులుగా ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. బోధకులు కానీ అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు కానీ. వాళ్ళు సింపుల్గా 6 రోజులు అని అంటే అవును 6 దినాలు లేదా వారం రోజుల్లో సృష్టి జరిగిపోయింది అని నమ్ముతున్నారు. ఇది కూడా మతోన్మాదులు బాగా క్యాష్ చేసుకున్నారు. కానీ ఎవల్యూషనరీ 1 సెకండ్ సార్.
థెయిస్టిక్ ఇవల్యూషన్ ఆర్ ఎవల్యూషనరీ క్రియేషనిజం అనేది ఇట్ ఈస్ అన్ యాప్ట్ అండ్ అప్రాప్రియేట్ వే టు అండర్స్టాండ్ ద క్రియేషన్. సృష్టిని అర్థం చేసుకోవాలంటే ఇది అస్సలు సిస్సలైన కరెక్ట్ పద్ధతి. థెయిస్టిక్ ఎవల్యూషన్ అనేది ఇట్ ఇంటర్ప్రిట్స్ జియాలజీ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఇప్పుడు నేను ఏదైతే జియాలజీ ఇక్కడ చూపించానో, ఇక్కడ ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను దగ్గర నుండి అటు తరువాత ఇక జీవచరాలు పుట్టడం, మత్స్యాలు లేకపోతే వాటెవర్ ఇక ఇవన్నీ రావటం, ఇదంతా మనం భూమిని తవ్వి చూస్తే డైనోసార్లు అంతకన్నా ముందు ఉన్నవి, అంతకన్నా ముందున్నవి, అంతకన్నా ముందున్నవి ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా బైబిల్ ఫుల్ఫిల్ చేస్తుంది. సో థెయిస్టిక్ ఎవల్యూషన్ ఇంటర్ప్రిట్స్ జియాలజీ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ వేర్ న్యాచురల్ సైంటిఫిక్ ప్రాసెస్ లైక్ ప్లేట్ టెక్టానిక్, అంటే ఈ పాంజియా కాన్సెప్ట్, భూమి ఇలా కదిలింది, టెక్టానిక్ ప్లేట్స్ ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పబడ్డవే. అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ ఆర్ గైడెడ్ ఆర్ ఇనిషియేటెడ్ బై గాడ్ రదర్ దాన్ డైరెక్ట్ మిరాక్యులస్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎవ్రీ ఈవెంట్, రైట్? Acceptance of scientific findings. Theistic evolution accepts the scientific evidences for the age of the earth. Theistic evolution అనే మన ఈ కాన్సెప్ట్ భూమి అనే దానికి 4.5 బిలియన్ ఇయర్స్ ఉంది వయస్సు అనేది ఒప్పుకుంటుంది. అండ్ ద న్యాచురల్ ప్రాసెస్ దట్ ఫార్మ్డ్ ఇట్ సచ్ యాజ్ నెబ్యులర్ హైపోథిసిస్ ఫర్ ప్లానెట్ ఫార్మేషన్. నేను ఇందాక నెబ్యులర్ హైపోథిసిస్ గురించి చెప్పాను. నెబ్యులా ఉంటుంది, గ్యాస్ నెబ్యులా, అందులో లైట్ ఉంటుంది, అందులో గ్రావిటీ పుడుతుంది, అందులో ఒక స్టార్ పుడుతుంది. స్టార్ పుట్టి అది పెరుగుతున్న సమయంలో అది బ్లాస్ట్ అవుతుంది. దాని తర్వాత దాని గ్రావిటీ వల్ల ఒక అక్రీషన్ డిస్క్ ఫామ్ అవుతుంది, అందులో డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ వల్ల ప్లానెట్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా థెయిస్టిక్ ఎవల్యూషన్లో ఈ సైంటిఫిక్ రీజన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెండిటికి రెండు ఇంటాక్ట్గా ఉన్నాయి. అందుకనే 14వ వచనంలో మనకి పెద్ద జ్యోతి చిన్న జ్యోతి మనకి దేవుడు కనపడులాగా అని అంటే హయా, లెట్ దేర్ బి అనే పదం మనకు కనపడుతుంది. హయా అని. ఇంతకుముందే అవి లేవు, ఇప్పుడే కొత్తగా వచ్చాయి పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అని కాదు దాని అర్థం. తర్వాత యంగ్ ఎర్త్ క్రియేషనిజం అని ఇందాక నేను మాట్లాడాను. కొత్త భూమి. ఈ కొత్త భూమి అనేది ఒక ఇందాక జాన్ కొయ్య గారు అండ్ హనీ జాన్సన్ గారు ఒక విషయం చెప్పారు. ఏమని? జేమ్స్ అషర్ అనే వ్యక్తి 6000 సంవత్సరాలకి క్యాల్కులేట్ చేశాడు ఈ భూమి యొక్క వయస్సుని. బైబిల్ ప్రకారము బైబిల్లో ఉన్న ఈ 6 దినాలు అటు తర్వాత ఆదాము సేతు నుండి ఆ తర్వాత యేసుక్రీస్తు దాకా, అక్కడి నుండి ఈ 17వ శతాబ్దం దాకా ఏదైతే ఉందో ఈ డేట్స్ అన్ని క్యాల్కులేట్ చేసి రఫ్లీ 6000 అని చెప్పాడు. ఇలా తను చెప్పిన దాన్ని నమ్మిన వారు అవును ఇది యంగ్ ఎర్త్, ఇది కొత్త భూమి, పాతది కాదు, 6000 అయ్యింది భూమికి అని నమ్ముతారు. కానీ థెయిస్టిక్ ఎవల్యూషన్ని నమ్మేవారు సైన్స్లో ఉన్న ఇవి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటి ప్రకారంగా ఎస్ 4.5 బిలియన్ ఇయర్స్ అయ్యింది ఈ భూమి సృజింపబడి దేవుని ద్వారా. ఎందుకంటే దేవుని ద్వారా చేయబడిన ఈ భూమి లోపల మన ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడిన జీవరాశుల ఫాసిల్స్ అన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి, ఉన్నాయి. కాబట్టి ఎస్ థెయిస్టిక్ ఎవల్యూషన్ అనేది కరెక్ట్ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ లేని పచ్చి, అంటే నేను మతోన్మాదులు అంటున్నాను, పచ్చి వెధవలు ఇంకెప్పుడు మాతో ఫ్యూచర్లో భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయింది, భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయిందని మా ఎదురు క్లెయిమ్ చేయొద్దు. మేము పట్టించుకోము, మిమ్మల్ని ఎదవలుగా చూసి నవ్వుతాం మేము ఇక నుంచి. నెక్స్ట్, ఇతని పేరు జేమ్స్ అషర్. ఈయన ఆర్చ్ బిషప్. ఇతను ఐర్లాండ్కి చెందిన వ్యక్తి. ఇతను 1551 నుండి 1656 దాకా జీవించిన వ్యక్తి. అనంటే గట్టిగా చెప్పాలంటే 17వ శతాబ్దానికి చెందిన మోస్ట్ ఆర్చ్ బిషప్, మోస్ట్ రెవరెండ్ అంటారు, మోస్ట్ రెవరెండ్ ఆర్చ్ బిషప్ జేమ్స్ అషర్. ఇతను రాసిన పుస్తకం పేరు ది అన్నాల్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ అన్నాల్స్ ఆఫ్ ద వరల్డ్ అనే పుస్తకంలో ఇతను ఏం చేశాడంటే
డేట్లు కాలిక్యులేట్ చేశాడండి. ఎలా వెనక్కెళ్ళి యేసుక్రీస్తు దగ్గర నుండి అలా వెనక్కి వెళ్ళి, అటు తర్వాత చెప్పిన వంశావళులు ఏవైతే ఉన్నాయో, అయన్నీ గూడా మెల్లిమెల్లిగా ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తూ, చేస్తూ, చేస్తూ ఆహ్, భూమిని అంటే దేవుడు సృష్టిని చేయడం ఆరంభించింది ఏ రోజు అనంట? 23 తారీఖు అక్టోబర్ నెల 23 తారీఖు బీసీ 4004 క్రీస్తు పూర్వం 4004 సంవత్సరం. ఈరోజు అక్టోబర్ 22 అండి. రేపు తెల్లారితే అక్టోబర్ 23 4004 బీసీలో అంటే 6004 సంవత్సరాల క్రితం అక్టోబర్ 23 తారీఖు దేవుడు సృష్టిని సృజించడం మొదలుపెట్టాడని ఈయన ప్రపోజ్ చేశాడు. ఈయన ప్రపోజ్ చేసిన దాంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం వన్ బై వన్ ఇక ముందు చూద్దాం. సైంటిఫిక్ అండ్ జియాలజికల్ ఇన్‌కన్సిస్టెన్సీస్. మనం భూమిలో ఉన్న ఈ జీవరాశుల శిథిలాలు లేకపోతే వాటిని ఏమంటారు అంటే ఫాసిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ చూసినప్పుడు ఈ జేమ్స్ అసర్ చెప్పిన దానికి అసలకి అవి కుదరట్లేదు. కన్‌ఫ్లిక్ట్ విత్ మోడర్న్ సైన్స్. అషర్స్ థియరీ దట్ ద ఎర్త్ ఈస్ ఓన్లీ అబౌట్ 6000 years old is incompatible with the finding of modern geology, which estimates the earth to be billions of years old. అంటే 4.5 బిలియన్. 4.5 బిలియన్ అని నేను నమ్ముతున్నానా? యెస్, నేను నమ్ముతున్నా. మోడర్న్ హ్యూమన్ పుట్టి ఎంత సంవత్సరాలైంది? దాదాపు 30,000 సంవత్సరాలు నేను నమ్ముతున్నా. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ మోడర్న్ డేటా. అషర్స్ వర్క్ వాస్ డన్ బిఫోర్ ద సైంటిఫిక్ రెవల్యూషన్. అంటే ఈ జేమ్స్ అషర్ ఎప్పుడు ఇవన్నీ కూడా రాశాడు అనంటే సైన్స్ డెవలప్ అవ్వలేదు. రేడియో కార్బన్ డేటింగ్ అనేది అప్పటికి లేదు. C14 కార్బన్ డేటింగ్ అనేది లేదు. మైటోకాండ్రియల్ DNA ద్వారా ఈ జీనాలజీ ఎలా చూస్తాము అనే కాన్సెప్ట్ లేదు. అప్పటికి జియాలజీ అనే కాన్సెప్టే లేదు. ఆర్కియాలజీ తవ్వకాలు అసలు ఏమీ జరగలేదు. ఇవన్నీ ఏమీ జరగక ముందే 17వ శతాబ్దంలో ఈయన కేవలం ఒక అంచనాతో రాశాడు. మెథడాలజికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫాల్టీ అజంప్షన్స్. ఇతను చేసిన అజంప్షన్స్ అన్ని ఫాల్టీ అజంప్షన్స్. అషర్స్ ప్రిసైజ్ డేట్ ఆఫ్ క్రియేషన్ ఈస్ బేస్డ్ ఆన్ క్వెషనబుల్ అజంప్షన్స్. ఇవన్నీ కూడా క్వెషనబుల్. సచ్ హ్యాస్ అండ్ అజ్యూమ్డ్ 6000 years history అండ్ కోఇన్సిడెన్స్ ఆఫ్ క్రియేషన్ విత్ రాష్ హషనా. ఇదేంటో నేను నెక్స్ట్ రాబోయే రోజుల్లో చెప్తాను. రాష్ హషనా అంటే ఏంటో. ఇన్కంప్లీట్ బిబ్లికల్ డేటా. హిస్ క్యాల్కులేషన్స్ రిలైడ్ ఆన్ జీనాలజీస్ ఇన్ ద బైబిల్. సేతు అంటే ఆదాము, అటు తర్వాత సేతు, అటు తర్వాత వీళ్ళు, అటు తర్వాత వీళ్ళు, అటు తర్వాత వీళ్ళు, అటు తర్వాత మెతుషెల, అటు తర్వాత లేమెకు, అటు తర్వాత నోవాహు తర్వాత మళ్ళీ షేము తర్వాత అర్పక్షదు హీ ఈస్ ద థర్డ్ సన్ ఆఫ్ షేమ్, రైట్? పెద్ద కుమారుడు ఏలాము, రెండో కుమారుడు అషూరు, మూడో కుమారుడు అర్పక్షదు. సో ఇలా ఇవన్నీ రాంగ్ బిబ్లికల్ డేటా తీసుకున్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో షేము తర్వాత అర్పక్షదు నుంచి అబ్రహాము గారిని సూచించడానికి మాత్రమే ఆ లైన్ తీసుకోవడం జరిగింది. అబ్రహాము గారిని సూచించడానికి మాత్రమే. కానీ ఈయన టోటల్‌గా బిబ్లికల్ జీనాలజీస్ ఏవైతే ఉన్నాయో వంశావళులు తప్పుగా లెక్కపెట్టాడు. కన్‌ఫ్లిక్టింగ్ ఎవిడెన్స్. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఫ్రమ్ కల్చర్స్ లైక్ ఇన్ ఈజిప్ట్ contradicts Asher's biblical timeline, showing that his dating for events like the Exodus is off by hundreds of years. ఈ 6000 సంవత్సరాలు అనేది తీసుకుంటే మనకి నిర్గమాకాండములో టట్మోసస్ 3 కాలంలో 1446 బీసీలో వీళ్ళు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో ఆ డేట్లు అవన్నీ కూడా తప్పుడు క్యాల్కులేషన్స్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత క్వశ్చనబుల్ టైమ్ లైన్ డిటర్మినేషన్, ఇన్కరెక్ట్ క్యాలెండర్ అసంప్షన్స్, అన్సర్టైనిటీ అంటే అసలు అథెంటిసిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నమాట. మనము బైబిల్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వంశావళులను చూసి, అంటే ఇక్కడ మనకు పేట్రియార్క్స్ అని ఉంటాం, రైట్? పేట్రియార్క్ అంటే దాని మీనింగ్ ఏంటి? అ మ్యాన్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ అ ఫ్యామిలీ ఆర్ అ సోషల్ గ్రూప్. ఇందాక హనీ జాన్సన్ గారు చెప్పినట్లు ఒక తెగకు కానీ లేదా ఆ వంశావళిలో ఉన్న ఒక మెయిన్ పర్సన్ కానీ వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. మా ముత్తాత పేరు చెప్పి మా ముత్తాత
నా మునిమనవడు పేరు చెప్తారు. నెక్స్ట్ మా ముత్తాత నా మునిమనవడిని కనెను. మధ్యలో మరి మా తాత, మా తండ్రి, నేను, నా కుమారుడు, నా మనవడు ఉండరు. రైట్? సో, ఇలా బైబిల్ గ్రంథం అనేది మన తహసీల్దార్ ఆఫీస్‌లో లేదా రెవెన్యూ ఆఫీస్‌లో ఉండే జనన మరణాల పుస్తకం కాదు కాబట్టి, దేవుడు ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో, ఆ కేవలం ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు మాత్రమే రాయించాడు. పేట్రియార్క్స్ అని అంటారు. ఈ పేట్రియార్క్స్ గురించి చూద్దాం. మోషే ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్‌గా అర్థం చేసుకుందాం. మోషే గారు రైట్, నేను 10 కమాండ్‌మెంట్స్ సినిమా నుంచి తీసుకొని పెట్టాను నేను. మోషే గారు ఫరో దగ్గరికెళ్లారు. అప్పుడు ఏమంటున్నారు? వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా, అంటే పేట్రియార్క్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. వారి కుటుంబముల మూల పురుషులు ఎవరనగా. ఎందుకు చెప్తున్నాడు ఇలా? ఎందుకంటే మోషే గారు పుట్టింది, పెరిగింది అదంతా కూడా హిక్సాస్ పీరియడ్‌లో. రైట్. అటు తర్వాత జోసెఫ్ గారు వగైరా వీళ్ళందరూ కూడా ఆ సమయంలో ఉన్నది హిక్సాస్ పీరియడ్‌లో. కానీ డైనాసిటీ మారిపోయింది. రాజులు మారిపోయారు. కొత్త రాజులు వచ్చారు. కొత్త రాజ్యం ఏలబడుతుంది. 18వ డైనాసిటీ, 18థ్ డైనాసిటీ వాళ్ళు వచ్చారు. 18థ్ డైనాసిటీ వాళ్ళు ఈ హెబ్రీయులను లేదా ఇజ్రాయేలీయులను కేవలం దాసీలుగా చూస్తున్నారు. బయట నుండి వచ్చిన ఈ మోషే గారు జూయిష్ వే ఆఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ ద జీనాలజీ, అంటే యూదులు ఏ విధంగా అయితే వాళ్ళ వంశావళిని కన్సిడరేషన్‌లో తీసుకుంటారో, ఆ విధంగా మోషే గారు ఇక్కడ తట్మోసెస్‌కి చెప్తున్నాడు. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా, ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను ఇలా వంశావళి చెప్తున్నాడు. మనకిక్కడ ఏమర్థమవుతుంది? ఒకళ్ళ ముత్తాతని తీసుకొని, అటు తరువాత మునిమనవడిని చెప్పి అతను ఇతనిని కనెను అని ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినా కూడా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అబ్రహాము కుమారుడు దావీదు డైరెక్ట్‌గా కాదు కదా! వాళ్ళిద్దరికీ 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. అటు తర్వాత దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే దావీదుకి యేసుక్రీస్తుకి 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. దీన్ని బట్టైనా ఈ మతోన్మాదులు హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. ఈ జూయిష్ కల్చర్ ఏంటి? ఎలా ఉంటుంది? ఆ కుటుంబంలో ఆ వంశావళిలో పుట్టిన ఆ మెయిన్ పురుషుల పేర్లు చెప్తారు. అంతేగాని డైరెక్ట్‌గా ఇతను ఇతనిని కనెను, ఇతను ఇతనిని కనెను, ఇతను ఇతనిని కనెను అని రాసుకుంటా పోతే బైబిల్ ఏడ సరిపోద్ది సార్. ఇన్ని వేల సంవత్సరాల క్రియేషన్‌లో. రైట్. నెక్స్ట్. కొత్త నిబంధన గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక సార్ హనీ జాన్సన్ గారు చదవండి సార్. చదువుతాను సార్. కొంచెం మైక్ పెద్దగా చదవండి సార్. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు, అండర్లైన్ దిస్ పాయింట్, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దు, కల్పనా కథలను మితము లేని వంశావళులను. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఈ భిన్నమైన బోధలు ఏటున్నదంటే, మొదట అసలు కల్పనా కథలతో పాటు మితం లేని వంశావళులు. వంశావళికి మితం లేదు. అంటే లిమిట్లెస్. ఎస్ సార్, అమితంగా ఉన్నది అది. లిమిట్ లేదు, మితము అంటే లిమిట్ లేదు. అవునండి. ఇక్కడ కింద 4 నుంచి కూడా చదువుదాం బ్రదర్. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ సంబంధి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నా. వండర్ఫుల్. సో ఇక్కడ మనకి బైబిల్ ఏం చెప్తుందంటే, యాజ్ ఐ బిసాట్ యూ when I went into Macedonia to abide still at Ephesus, that thou mightest charge some that they teach no other doctrine, where a doctrine other than Bible, no, neither give heed to fables and endless genealogies. Endless అని ఉంది కానీ limitless genealogies అనాలి. రైట్.
దాని మీనింగ్ అదే వస్తుంది. లిమిట్‌లెస్ అనే వస్తుంది. మితము లేని అనంటే ఆహ్, ఆహ్, ఎ ఆహ్, ఈ జీనాలజీస్ మితము ఏవైతే లేనంటే ఉన్నాయో వాటికి ఒక లిమిట్ లేదు. మితము లేదు యెస్. అని దానర్థం. విచ్ ప్రమోట్ క్వెషన్స్ రాదర్ థాన్ గాడ్‌లీ ఎడిఫైయింగ్ ఇన్ ద ఫెయిత్. సో డూ అని చెప్తూ తీతు గారికి గూడా మరి పౌలు గారు ఏ విషయాల్ని ఎలా చెప్తున్నారో ఒక్కసారి చూద్దాం. చదవండి సార్. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. యూ కెన్ నెవర్ అండర్‌స్టాండ్. మీరు ఈ వంశావళులను పట్టుకొని బైబిల్ గ్రంథానికి ఉన్న ఆహ్, విషయాలలో వీటిని ఆపాదించి బైబిల్ కేవలం 6000 సంవత్సరాలే అని అనడం అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే యూ కెన్ నెవర్ ఇవన్నీ నిష్ప్రయోజములైన విషయములు. దేవుడు ఏది ఇంపార్టెంట్ అనిపించిందో దేవుడికి ఆయన అదే రాయిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ గ్రంథం అనేది మన రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉండే జనన మరణాల రిజిస్టర్ లాంటిది కాదు. యెస్. వండర్‌ఫుల్ బ్రదర్. సరే సార్. మనల్ని చూపిస్తాను. తర్వాత మళ్ళీ మనం మైథాలజీలోకెళ్దాం. జాన్ కోయల్ అనిల్ సార్ గారు రావాలి. సార్. వండర్‌ఫుల్. ఇక్కడ ఏంటంటే వంశావళులు అన్నవి బైబిల్‌లో ఒక క్రమాన్ని బట్టో, ఒక పద్ధతిని బట్టో దేవుడు రాయించలేదు. ఆ పితరుల మూల పురుషులు ఎవరైతే దేవుడు ఎంపిక చేసుకున్నారో, ఎవరైతే దేవుడు వారి ద్వారా సమాజానికి తన యొక్క ఔన్నత్యాన్ని, సంకల్పాన్ని తెలియజెప్పాలనుకున్నారో, ఆ మూల పురుషుల యొక్క సంబంధించిన వాటిని మాత్రమే రాశారు వారి వంశావళి. అది కూడా పూర్తిగా కాదండి. వండర్‌ఫుల్ మాట ఏంటంటే, దావీదు గారికి, అబ్రహాం గారికి 1000 సంవత్సరాలు మధ్య గ్యాప్. అబ్రహాం ఇక మీరు ఈ ప్రారంభంలో మత్తయి సువార్త గాని, లూకా సువార్త గాని మీరు చదివితే వంశావళుల గురించి చెప్పుకొని వస్తారు. అక్కడ చాలా మంది పేర్లుండవు. అవును. చాలా మంది పేర్లుండవు. ఇదేమన్నా మైథాలజీయా? ఒకళ్ళ పేర్ల తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఇప్పుడు ఒకటి తర్వాత ఇప్పుడు ఒకటి మొత్తం లైన్‌గా రాసుకొచ్చి ఇక ఆ! ఆఖరికి ఈళ్ళకి చెట్లు పుట్టెను, తిమికి తిమింగలాలు పుట్టెను అని చెప్పడానికి. తిమ్మికి అదే రైట్ బ్రదర్. వాళ్ళది కూడా చెప్పాలండి. అసలు ఎంత బావుంటదో వాళ్ళ సైన్స్ ఎంత అద్భుతంగా ఉంటదో. అసలు సృష్టి క్రమాన్ని గురించి చెప్తే ఎంత అద్భుతంగా ఉంటదో. వండర్‌ఫుల్ బ్రదర్. జాన్ గోయ గారు. ఆ! అన్‌మ్యూట్. మ్యూట్‌లో ఉంది. మ్యూట్‌లో ఉంది. యెస్ అండి. మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు అనిల్ గారు. యూదులకున్న ఒక అలవాటు ఏంటంటే అండి, వంశావళిలో కాలిక్యులేట్ చేసినప్పుడు అల్లుడికి గూడా కొడుకు హోదా ఉంటదండి. అల్లుడికి కూడా యెస్. కొడుకు హోదా ఉంటది. అంటే కల్చరల్‌గా కూడా బైబిల్ చదవాలి. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక మాట అంటాను. తప్పుగా అనుకోదండి. కల్చరల్ గా కూడా బైబిల్ చదవాలి. ఈ కల్తీ వెధవలకి కల్చరల్ గా చదవడం ఎక్కడ వస్తది సార్? కల్చర్‌లెస్ ఆ! ఫెలోస్. ఆ! అంటే అక్కడున్న పరిస్థితి, అక్కడున్న అలవాట్లు, వారికున్న రూల్స్, రెగ్యులేషన్స్, ధర్మశాస్త్రంలో రూల్స్, రెగ్యులేషన్స్ గమనించాలి. ఇయన్నీ కూడా మనం తీసుకోవాలి. కనుక క్యాలిక్యులేషన్స్ అనేవి వీళ్ళకి రావండి. క్యాలిక్యులేషన్స్ అనేవి రావు. బైబిల్ ప్రకారంగా క్యాలిక్యులేషన్స్ వేరేగా ఉంటాయి. ఒక సందర్భంలో ఎలా ఉంటదంటే ఆహ్, మోరా అనే పదం ఉంది. బైబిల్‌లో మోరా అనే పదం ఉందనుకోండి. ఒక రిఫరెన్స్ చదివితే దినవృత్తాంతాల గ్రంథము, రెండో దినవృత్తాంతాల గ్రంథం అండి. 3 అధ్యాయం 3 వచనం చదువుతారా బ్రదర్? 3 అధ్యాయం నేను తీయనా లేపోతే? చదువుతా. ఇక్కడ ఉందిగా, బైబిల్ ఉందిగా, నేను తీస్తాను చూడండి. ఇది చూపించాను బ్రదర్. బ్రదర్ ప్లే చేస్తారా? బైబిల్‌లో చదవాలా? ప్లే చేయండి. అందరూ చూస్తారు కదా! ఇగో ఇక్కడ ఉంది. మీరు చేస్తున్నారా? ఇదిగోండి, ఇది చూపించాను బ్రదర్. ఎక్కడిది? నేను పెట్టాను అనిల్ గారు. ఇక్కడే ఉంది. ప్రెజెంటేషన్ పెట్టండి. యెస్. చదవండి బ్రదర్. ఇది రెండో దినవృత్తాంతాల గ్రంథం 3 అధ్యాయము 3 వచనం. మోర్ అంటే ఎంత బ్రదర్? మోర్ డెఫినెట్‌గా. అంటే ఎంత? ఒకసారి నన్ను చూపించండి. మోర్ అంటే ఒకసారి
నాది ఫుల్ అది చూపించండి. పూర్వపు కొలలు. పూర్వపు మో కొలలు. మోరంట్ ఇది సార్. మోరంట్ ఇది. కానీ బైబిల్‌లో ఇక్కడ ఏం రాసింది చూసారా? అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ కొలలుంటాయి అనే కాన్సెప్ట్‌లో చదవండి బ్రదర్ ఇప్పుడు. చదవండి బ్రదర్. దేవుని మహిమకు సొలొమోను పునాదులు ఏర్పరచను. పూర్వపు కొలల ప్రకారం పొడవు 60 మూరల, వెడల్పు 20 మూరలు. పూర్వపు కొలలు అని అనొచ్చు. కొలలు. అంటే పూర్వము ఒక రకంగా ఉండేది క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఒక రకంగా ఉందన్నమాట. గమనించండి. అంటే పూర్వపు కొలలు అంటే ఏంటో నేను చెప్తాను సార్. నేను గూడా ఒక విషయాన్ని నేను యాడ్ చేస్తాను. చెప్పండి. పూర్వపు కొలలు అని ఎందుకంటారు అనంటే హ్మ్. ఆహ్, ఈ ఇజ్రాయేలీలు అందరూ గూడా మరి దాదాపు 213 సంవత్సరాలు రైట్? 230 సంవత్సరాలు సంథింగ్ అట్లా ఆహ్, ఈజిప్ట్‌లో ఉన్నారు. రైట్? హ్మ్. సో, 400 ఈజిప్ట్‌లో సార్. 400 సార్. 430 ఇయర్స్. ఓకే. 430 ఇయర్స్ 400. సార్ 430 ఇయర్స్. 430 ఇయర్స్ అందులో 215 ఇజ్రాయెల్ అంటే కానాన్‌లో, యెస్. 215 ఈజిప్ట్‌లో రైట్? హ్మ్. అబ్రహాం దగ్గర నుంచి అయితే క్యాలిక్యులేషన్ ఇవ్వాలి. అబ్రహాం అవును. గారి దగ్గర. అబ్రహాం దగ్గర నుంచి యెస్ సార్. క్యాలిక్యులేషన్ తీసుకుంటే క్యాలిక్యులేషన్. వాళ్ళు బయట దేశస్తులే గదండీ! వాళ్ళు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు గదా! కానాన్‌లో 215 ఇయర్స్ అండ్ ఈజిప్ట్‌లో 215 ఇయర్స్ రైట్? ఓకే. సో, ఈజిప్ట్‌లో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే అక్కడన్ని పెద్ద పెద్ద కొలతలు వీళ్ళవి. పెద్ద హ్మ్. పెద్ద కొలతలు. ఓకే. ఆ తరువాత వీళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత మరి అంటే రిటర్న్ మళ్ళీ ఇక్కడికి కానానుకొచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని ఇజ్రాయెల్ దేశంగా అండ్ యూదయ దేశంగా వీళ్ళు విడిపోయి అలా ఉంటున్నప్పుడు ఆ మధ్య కాలంలో వీళ్ళేందంటే వీళ్ళ సొంత కొలతలు వేరు, పూర్వపు కొలలు వేరు. పూర్వపు కొలలు ఈజిప్షియన్ కొలతల్ని పూర్వపు కొలలు అని అంటారు. హ్మ్. వీళ్ళ సొంత కొలతలు చిన్న చిన్నగా ఉండేవి. అందుకనే బైబిల్‌లో పూర్వపు కొలలు అండ్ కొత్త కొలతలు ఇలా 2 రకాలుగా ఉంటాయి సార్. వండర్‌ఫుల్. అలాగే 1 మినిట్ సార్. అబ్రహాము గారి కంటే ముందు నోవహు గారు ఉన్నారండి. నోవహు గారికి కూడా దేవుడు వాడ కొలలు చెప్తాడండి. వాడుకోవాలి. అవును. అది అంటే వాడ కొలతలు చెప్తాడు. కాలానుగుణంగా కూడా ఉంటుంది. కల్చరల్‌గా కూడా యెస్. అందుకే కల్చరల్‌గా బైబిల్ చదవాలి అనే సార్ విషయం నేను ఒక అసలు విషయం చెప్తాను. నేను ఒక ఇయన్నీ విషయం చెప్తాను. తెలీదులెండి సార్. ఇయన్నీ ఏం చెప్తాం చెప్పండి ఇలాంటోళ్ళకి. నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే హ్మ్. మోషే గారు ఆహ్, ఐగుప్తులో ఉన్న అన్ని కళలలో కూడా ప్రావీణ్యులు వారు. రైట్? వండర్‌ఫుల్ సార్. అవునండి. ప్రావీణ్యులు కాబట్టి మోషే గారు మరి ఈ ఆదికాండములో నోవాహు జలప్రళయం కన్నా ముందు ఈ నావ యొక్క ఈ మెజర్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో 300 మూరలు పొడవు, 50 మూరల ఎత్తు, 30 మూరల ఎత్తు, 50 మూరల వెడల్పు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా పూర్వపు కొలలే. హ్మ్. ఇవన్నీ యెస్. గూడా మామూలు ఈ రోజున్న మల్లెపూలు కొలిసే మూరలతో కొలిస్తే కుదరదు. ధ్యానాలు. ధ్యానాలు సార్. ధ్యానాలు. ధ్యానం. బెత్తులు. ఆ! బెత్తులు. ఈ మల్లెపూలు అది పెంచులు. మల్లెపూలు కొంచెం కొన్ని 2, 3 నెలల క్రితం మల్లెపూలు బగ్గుమన్నాయి గదా! ఆ! అట్లా మల్లెపూల అవునండి. మాల కొనుక్కోవడానికి రోడ్ల పక్కన కూర్చొని మనకి ఎవరైతే మూర రూ. 20, రూ. 30 అని అమ్ముతారో ఆ మూరలు వేరు, ఈ మూరలు వేరు. దాంతో యెస్. కూడా వీళ్ళు మ్యాచ్ చేసి 300 మూరలంటే ఎంతొచ్చిద్ది, అంతొచ్చిద్దని 'భాస్కర్ రాజ్' అండ్ బ్యాచ్ ఒక 4, 5 సంవత్సరాల క్రితం ఈ 'భాస్కర్ రాజు', 'లలిత్ కుమార్', 'హమార ప్రసాద్' ఈళ్ళు గూడా కొంత గోల చేశారు. అప్పుడు నేను ఇంకా 'జాన్ కోయ్' గారు వీడియో చేసాం. "ఒరేయ్! అట్ట కాదురా నాయనా! ఆ కొలతలు వేరు, ఈ కొలతలు వేరురా బాబు! మీరు రోడ్డు పక్కన మల్లెపూల మూరలు కొనుక్కున్నట్టు కాదురా నాయనా" అని చెప్పి. సార్ 'జాన్ కోయ్' గారు, డు యూ రిమెంబర్ థట్? యెస్ అండి. అవునండి. సో, ఇంకా ముందుకెళ్దామా? కంటిన్యూ. ఇంకా ఇంకా ఉందా బ్రదర్? హ్మ్. అసలైంది ఉంది. హిందువులది ఉందిగా. అది కూడా చూడాలిగా మరి. అది కూడా చూపించండి. ఎందుకంటే ఎక్కడి నుంచి కాపీ కొట్టారో అది కూడా మనకి లక్ష కోటి అంటే ఈ ఊత పదం అండి. లక్ష కోటి. ఎవరికో లక్ష కాదు కోటి. సార్. సార్ నాకు చిన్న డౌట్ వెళ్ళిపోదురు గాని ఆయన ప్రెజెంట్ అసలు ఆళ్ళు అనుకున్నప్పటికి ఆ లక్షలు, కోట్లు ఎవడండి మాట్లాడుకున్నారు? అక్కడ ఎవడు సార్ కాలిక్యులేట్ చేశారు? అప్పటికి కోటి లక్షల కాదు. కోట్లు ఎవడు సార్ లక్ష కోటి కాదు. కనుక్కున్నాడు? లక్ష కోటి కాదు. లక్ష ఆ! కోటి. లక్ష అదే సార్. ఈ పిచ్చా కోటిని ఎవడు కనుక్కున్నాడు సార్? ఆ! ఈ పిచ్చ రాస్కెల్స్ మాట్లాడతారు. ఈ లక్షని, కోటిని అప్పటికి అంటే రాముడి కాలంలో కూడా లక్షల కోట్లు కూడా వాడుకునేవారా? ఆ! ఈడేదో అంటున్నాడు చూడండి. ఆ! ఈడేదో అంటున్నాడు చూడండి సార్. మీరు చెమ్మ చెక్క ఆడడం కాదంట. మరి ఏం చేయాలిరా?
దమ్ముంటే అరే ఇప్పుడే ఆగు, ఇప్పుడే ఇదే లైవ్ లోకి నీకు దమ్ముంటే ఇదిగో మాది కింద లింక్ ఇస్తాం రమ్మను. నీకు దమ్ముంటే కామెంట్ పెట్టడం కాదు, నీకు దమ్ముంటే వాళ్ళకి పంపించి రమ్మని చెప్పు. నిరూపించుకోవాలి, ఏం నిరూపించు. వాళ్ళ దగ్గర మా ఫోన్ నంబర్లు ఉన్నాయి కదరా, ఫోన్ చేయమను. కాదురా, కాదురా, వాళ్ళకి బ్రోకర్ వా నువ్వు? అరే శివ, అదే కదా, వాళ్ళకి బ్రోకర్ వా నువ్వు? వీళ్ళు ఎవరెవరు పేర్లు అయితే రాసావో వాళ్ళకి అరే వాళ్ళకి ఏమొచ్చని మేము డిబేట్ చేయాలిరా? వాళ్ళకి ఏమొచ్చని మేము డిబేట్ చేయాలి? నిరూపించుకోవాలంటే ఏంటి నిరూపించుకోవాలి? ఇప్పుడు నిరూపిస్తున్నాం మేము. వాళ్ళే తప్పని చెప్పమని దమ్ముంటే రమ్మని మేము నిరూపిస్తున్నాం. మేము ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళకి పెట్టు, లింకులు పెట్టి రమ్మంటున్నారు. మళ్ళీ చెప్తాను, వాళ్ళు మగోళ్ళు అయితే నువ్వు మగోడు అయితే, నువ్వు పెట్టిన మరి నువ్వు లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ధర్మాన్ని ఆచరించినోడు అయితే, నువ్వు మగోడు అయితే, వాళ్ళ మగోళ్ళు అయితే లింక్ ఇచ్చి రమ్మని చెప్పు. వాళ్ళకి ఏమొచ్చని కాదండి, వాళ్ళకి ఏమొచ్చని డిబేట్ చేయాలి సార్? వాళ్ళకి థెయిస్టిక్ ఇవల్యూషన్ గురించి తెలుసా, లేదా ఇవల్యూషనరీ క్రియేషనిజం గురించి తెలుసా, లేకపోతే వాళ్ళకి క్రిస్టాలజీ వచ్చా, లేకపోతే న్యూమటాలజీ వచ్చా, అసలు ఏమొచ్చని వీళ్ళకి సొటీరియాలజీ వచ్చా, అసలు ఏమొచ్చని మనం వాళ్ళతో డిబేట్ చేద్దాం సార్, చెప్పండి. తప్పుగా అనుకోండి, ఏదో సొటీరియాలజీ అన్నారు కదా, సొల్లితే అప్పుడు తప్ప ఎవరు రాదు సార్ వాళ్ళకి. అదే సొటీరియాలజీ, అది ద స్టడీ ఆఫ్ సాల్వేషన్. అదే సార్, స్టడీ ఆఫ్ సాల్వేషన్. ఈ సొటీరియాలజీ అంటే అదేంటి అని అంటారు వాళ్ళు. వాళ్ళకి తెలిసేటి అన్ని మాటలు వచ్చేటి, వాళ్ళకి తెలిసింది ఒకటే అండి, బూతులాడడం, మొఖాలు చూపించుకోకుండా పారిపోవడం, అవతలని ఏదో షేమ్ చేయడం, అంతకుమించి ఏం రాదు వాళ్ళకి. ఈ సోది మాటలు చెప్పడం ఏంట్రా తెలుసు అంటున్నారు వీళ్ళు ఎవరో. అదే మీరేదో చెప్పారు కదా మధ్యలో, ఏదో బ్రోకర్ గా వ్యవహరిస్తున్న మీరు అందరూ కూడా ఏ విషయం మీద డిబేట్ చేస్తారో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటే మాట్లాడమనండి. మేము రెడీగా ఉన్నాం, మా ముగ్గురు రెడీయే. వాళ్ళకు క్లారిటీ ఉంటే దేని మీద డిబేట్ చేస్తారో, దేని మీద నిలబడతారో, మీరు ఎవరెవరైతే పేర్లు చెప్పారో వాళ్ళందరితో మేము కూర్చొని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు వచ్చారు మాతో చర్చ చేయడానికి? మాతో కూర్చొని దమ్ము వాళ్ళకి లేదు. ఇది ఓపెన్ ఛాలెంజ్. మాతో కూర్చొని మాట్లాడే దమ్ము వాళ్ళకి లేదు. మాతో కూర్చొని గెలిచే సత్తా వాళ్ళకి లేదు. దట్స్ ఇట్. క్యారీ ఆన్ బ్రదర్. ఓకే, రైట్ అండి, ఇంకా వెళ్ళిపోదాం సార్. మనం 10 నిమిషాలు లేదా 15 నిమిషాల్లో అవగొట్టేస్తాను సార్. ఇప్పుడు మన భారతదేశంలో దైవ గ్రంథాలుగా చెప్పబడుతున్న ఈ గ్రంథాలలో మరి యుగాలని, కల్పాలని, మన్వంతరాలని వీళ్ళు చెప్తారు. అరే ఒక యుగం అంటే ఎంత సార్ అని అంటే, ఒక మహాయుగము అని అంటే అందులో 4 యుగాలు ఉంటాయండి. సత్యయుగం లేదా కృతయుగము, అది 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం అండి నెక్స్ట్, అది 12,96,000 సంవత్సరాలు. తర్వాత ద్వాపర యుగం అండి, అది 8,24,000. కలియుగం అండి, అది 4,32,000. ఇవన్నీ కలిపితే మళ్ళీ 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం అండి. ఇలాంటి మహాయుగాలు ఇలా 72 సార్లు ఎన్నోసార్లు కలిస్తే ఒక కల్పం. మళ్ళీ ఈ కల్పాలన్నీ కూడా ఒక 72 సార్లు కలిస్తే ఇవన్నీ కూడా ఒక మన్వంతరం అని చెప్పి ఇలాంటి సోది కబుర్లు చెప్తా ఉంటారు. ఈ యుగాల కాన్సెప్ట్ అనేది హిస్టరీ కానీ, ఇండాలజీ కానీ, సైన్స్ కానీ ఏది ఒప్పుకోదు. అంత హంబక్ ఆఫ్ ద హంబక్. ఎందుకంటే మానవుడు నాగరికుడుగా అయ్యింది చాలా రీసెంట్గా. కానీ వీళ్ళ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో మరి మానవుడు చాలా మంచి నాగరికుడుగా ఉన్నట్టు ఇవన్నీ కూడా కథలు మనకు కనపడుతున్నాయి. ఇవన్నీ కథలు తప్ప చిన్నపిల్లలకు చెప్పుకునే కథలు ఇవన్నీ. అయితే శ్రీమద్ భగవద్గీతలో మరి బావమరిది గారికి చెప్తున్నారు. ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. భగవద్గీత 8వ అధ్యాయము 17వ శ్లోకం తాత్పర్యంలో, 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగిన వారు అని చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్పారండి. చెప్పారంట, అది ఎవరు వినలేదు. అది టీవీలో ఎవరు చూశారు? సంజయుడు చూశాడు. సంజయుడు అండి, ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు.
ఆ తర్వాత ఇతను ఇక దివ్య దృష్టితో ఎవరు వేదవ్యాసుడు విని వేదవ్యాసుడు రాశాడట. రైట్. ఇది అది మాకు తెలీదు. వి డోంట్ నో. రైట్. తర్వాత ఈ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు దీని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. కలియుగం మళ్ళీ సేమ్ అదే 4,32,000, ద్వాపర యుగం 8,64,000, త్రేతాయుగం 12,96,000, త్రేతాయుగం 12,28,000 సంవత్సరాలు ఇలా ఇవన్నీ రాసి ఇక మొత్తం ఎంతరా బాబు అనంటే 43,20,000 సంవత్సరాలు మొత్తం ఒక మహాయుగం అని చెప్పారు. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు వాడు? హూ ఈస్ దట్? ఎందుకంటే మాకు వేదమే ప్రామాణికం, ప్రతిదీ వేదం నుంచే వచ్చింది అని చెప్పే వీళ్ళు మరి వేదం అనంటే మెయిన్ ఋగ్వేదమే కదండి. ఋగ్వేదంలో అసలు ఈ యుగాల కాన్సెప్ట్ ఉందా? జాన్ కోయ గారు ఎప్పుడైనా చదివారా? జాన్ జాన్ కోయ కోయ గారు సార్. లేదండి రిగ్గు ఎక్కడ వేదాల్లో నేను చూడలేదు సార్. వేదాల్లో లేనిది పురాణాలకు ఎలాగొచ్చిందని నాకు అర్థం కావట్లేదు. చాలా మంది అండి వేదాలు ఉపనిషత్తులు మాత్రమే తీసుకుంటారు, పురాణాలు అసలు తీసుకోరండి, అసలు లెక్కలో తీసుకోరు చాలా మంది. ఉమ్, వాళ్ళకి పడదు అందులో వాళ్ళకి ఉమ్. పడదు. నాకు తెలిసి వేదాల్లో ఎక్కడ కూడా నాకు తెలిసి నేను చదవలేదు, ఎక్కడ నాకు దొరకలేదు. మరి ఒకరు ఉంటే వాళ్ళు చూపిస్తారు. నాకైతే దొరకలేదు. ఇన్ని లక్షల సంవత్సరాలని వారు కూడా చెప్పలేదండి. తర్వాత ఇంకా ముందుకెళ్దాం అసలు సార్. రైట్. వేదాలు వచ్చి లక్షల సంవత్సరాలు వేదాల్లో కూడా లేదు. అదే కదా. అంటే ఈ యుగాల కాన్సెప్ట్ అనేది కృష్ణ యజుర్వేదంలో ఉంది అని నేను విన్నాను. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదండి. తర్వాత ఓకే. ఉమ్, మనం గుప్తుల కాలానికి వెళ్ళిపోవాలి. గుప్తుల కాలానికి వెళ్తే ఇండియన్ మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట అనే ఒక అతను కనపడతాడు. ఈయన ఉమ్. సున్నాని కనుక్కున్నాడు అని చెప్తాడు. సున్నానే ఎవడరా కనుక్కుంటాడు? ఆయనే రాయలేదు నేను సున్నా కనుక్కున్నానని. అలా కదండి. ఏ గోడకేసిన సున్నమై ఉంటది. వాళ్ళు సున్నా అంటున్నారు, గోడకేసిన సున్నాని కనుక్కుంటే ఈ సున్నా అంటున్నారేమో. ఏమండి? ఆయన ఏం చేశాడంటే ఒకటండి, ఒకసారి మీరు ఒకసారి అన్నారట ఆర్యభట్ట లేదని అన్నారట, ఒకసారి ఏమో ఉందంటున్నారు. అనిల్ గారికి క్లారిటీ లేదన్నట్టుగా ఒక వీడియో చేశారు మీ మీద ఒకటి. ఏంటంటే ఆర్యభట్ట ఆర్యభట్ట లేడన్నానా నేను? ఒకసారి లేడని అన్నారు, ఒకసారి ఉన్నానని అంటున్నారు ఆయన అని చెప్పి మీ వీడియో పక్కన ప్లే చేసి ఒక వీడియో చేశారు. మీరేమంటారు? ఆర్యభట్ట ఉన్నాడా లేడా? ఆర్యభట్ట ఉన్నాడు కాబట్టే ఇక ఆయన ఆర్యభట్టీయం అనే పుస్తకం కూడా రాశాడు కదా సార్. ఇదిగోండి. అంటే నేను ఏమైనా పిచ్చోడినా సార్? ఇదిగోండి, ఆర్యభట్టీయ ఆఫ్ ఆర్యభట్ట. ఇవన్నీ చదవకుండానే వీడియోలు చేస్తానా నేను? ఆర్యభట్ట అనేవాడు లేడు అని చెప్పి ఒకసారి వీడియో చేశారని అంటున్నాడు కదా ఆయన, అందుకోసం అడుగుతున్నాను నేను. ఎలాగంటారండి? ఎలాగంటారు సార్? ఆర్యభట్ట రాసిన పుస్తకం ఉంది, ఆర్యభట్ట గురించి మాట్లాడుతుంటే ఆర్యభట్ట లేడని ఎలా చెప్తాడు ఆయన? ఆర్యభట్ట కోసం కాదు, మీరు అన్నది ఏంటో తెలుసా? చాణక్య ఎవరు? చాణక్యుడు ఆడున్నాడు సార్. చాణక్యుడు లేడు, గీనక్యుడు లేడు, అదంతా ఉట్టిదే అంబక్. అది చాణక్యుడు అనేవాడు అసలు భారతదేశ చరిత్రలో ఉన్నట్టు ఒక్క ఆధారం లేదు. మీరు అంటే ఈ ఆర్యభట్ట చాణక్య రెండు కూడా వాళ్ళు మిక్స్ చేసి అనుకున్నారు, ఊహించారేమో. నేను పాణిని అనేవాడు లేడన్నాను నేను. చాణక్య శపథం అనేది ఒకటి ఉంది కదా, ఇది లేదన్నారు మీరు యాక్చువల్లీ. కానీ ఆర్యభట్ట ఉండడానికి చెప్పాము అంటే ఈ రెండు కలిసి మిక్స్ చేసి వాళ్ళు చెప్పుంటారు సార్, నాకు తెలిసి కన్ఫ్యూజ్ అయ్యి చెప్పుంటారు. అన్ని ఊహించుకున్నారు అంటారు కదా, వాళ్ళు అన్ని ఊహలే కదా సార్, నిజాలు ఎక్కడ ఉన్నాయి సార్? అన్ని ఊహల్లోనే తేలుతారు, అన్ని ఊహల్లోనే ఉంటారు. ఓకే, క్యారీ సార్. కౌటిల్య ఉందన్నాడు, చాణక్య లేదన్నాడు అన్నట్టుగా మాట్లాడారులేండి. ఓకే, వాళ్ళ మొహం వాళ్ళకి వీడికి రౌద్రం రౌద్రం వచ్చింది సార్. ద థంబ్నెయిల్ ఈజ్ అబౌట్ బైబిల్, బట్ హియర్ డిస్కసింగ్ హిందూ. బైబిల్ మేము డిస్కస్ చేయలేదా? ఇప్పుడు దాకా చెప్పింది ఏంది? నీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళినా లేకపోతే చెవుల్లో సీసం పోసుకొని ఉన్నావా? ఇప్పుడు దాకా అసలు ఇది చేయడానికి కారణం ఏంటో ముందు ఏం మాట్లాడిందో సరే ప్లే చేయండి సార్. వద్దులేండి సార్, మళ్ళీ యూట్యూబ్ వాడికి ప్రాబ్లం అవుతుంది, వాడు కాపీరైట్స్ ఇస్తున్నాడు. రైట్. ఇప్పుడు ఈ హిందూ మైథాలజీ ప్రకారంగా అసలు యాక్చువల్గా మనం చూస్తే సూర్యుడు ఇక్కడ ఉంటాడండి. మీరు రైట్ సైడ్ చూడండి, సూర్యుడు మధ్యలో ఉంటాడు, సెంటర్. అటు తర్వాత మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్ ఉంటాయి. కానీ అంటే దాని తర్వాత మళ్ళీ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఇవన్నీ ఉంటాయి లైన్గా. రైట్.
కానీ హిందూ మైథాలజీ ప్రకారంగా చూస్తే భూమి సెంటర్‌లో ఉంటదండి. భూమి చుట్టూ మూన్ తిరుగుతుందా అంటే యెస్. కానీ హిందూ మైథాలజీ ప్రకారంగా భూమి చుట్టూ మెర్క్యూరీ తిరుగుతుంది. బుధ గ్రహము, వీనస్ అంటే శుక్ర గ్రహం తిరుగుతుంది. అటు వెనకాల దాని వెనకాల ఉన్న సూర్యగ్రహము, అటు సూర్యుడు అంటే గ్రహం అంట, నక్షత్రం కాదు హిందూ మైథాలజీ ప్రకారం. సో సూర్యుడు కూడా భూమి చుట్టూ తిరుగుతాడు. మార్స్ అంటే మంగళ గ్రహం కూడా భూమి చుట్టూ తిరుగుతుంది. జూపిటర్ అంటే బృహస్పతి కూడా భూమి చుట్టూ తిరుగుతాడు. సాటర్న్ అంటే శని గ్రహం కూడా భూమి చుట్టూ తిరుగుతాడు. ఇది రాంగ్ అజంప్షన్ మిస్టర్ ఆర్యభట్ట. సో ఈ మోడల్ చూడండి, నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇది హిందూ మోడల్. ఇది ఈ మోడల్ ఇందులో మధ్యలో చూస్తే ఎర్త్ మధ్యలో ఉంటుంది. ఎర్త్ చుట్టూ మెర్క్యూరీ, మూన్, వీనస్, సన్, మార్స్ ఇవి తిరుగుతుంటాయి. సైన్స్ ఏం చెప్తుంది? అరే సన్ మధ్యలో ఉంటారా, సన్ చుట్టూ ప్లానెట్స్ అన్ని తిరుగుతారా అని చెప్తుంది. కానీ వీటిని బేఖాతరు చేస్తారు వీళ్ళు. ఆర్యభట్ట తర్వాత నవగ్రహాలు అని అంటారు. ఈ నవగ్రహాలలో మూన్ అనేది మనకి ఎర్త్‌కి శాటిలైట్ కదా! వీళ్ళకి మూన్ అనేది కూడా ఒక గ్రహమే. అటు తర్వాత సన్ అనేది ఇట్ ఈస్ అ స్టార్. సూర్యుడు అనేవాడు స్టార్ కదా! ఈ సూర్యుడు కూడా ఒక గ్రహమే. సో ఇలా చూసుకుంటారు. మరి ఈ యుగాలు అనేది మొట్టమొదటిసారి ప్రపోజ్ చేసింది ఎవడు అనంటే ఆర్యభట్ట రాసిన ఆర్యభట్టీయంలో మనకి కొన్ని విషయాలు దొరుకుతున్నాయి. దీని ఇంట్రడక్షన్ పేజెస్‌లో చూడండి. ఇక్కడ ఇన్ ద స్మృతిస్ యాజ్ ఆల్సో ఇన్ ద సూర్య సిద్ధాంత వి హావ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ ఆఫ్. ఇది సూర్య సిద్ధాంతం కూడా ఈయన ఆర్యభట్టుడు రాసిందే. ఒక కల్పము అంటే 14 మనువులు. ఒక మనువు అంటే 70 యుగాలు. ఒక యుగము అంటే 23,20,000 సంవత్సరాలు. ఇవన్నీ కూడా ఎవరు క్యాలిక్యులేట్ చేశాడు అంటే ఆర్యభట్ట క్యాలిక్యులేట్ చేశాడు. ఆర్యభట్ట మొట్టమొదటిసారి క్యాలిక్యులేట్ చేసి వీటికి అంటే ఒక క్షణము అంటే ఇంత డ్యూరేషను, ఒక క్షణము 60 క్షణాలు కలిస్తే ఒక నిమిషం, మరి 60 నిమిషాలు కలిస్తే ఒక గంట, 24 గంటలు కలిస్తే ఒక రోజు, 7 రోజులు కలిపితే ఒక వారము, 4 వారాలు లేదా 30 రోజులు కలిపితే ఒక నెల, 12 నెలలు కలిపితే ఒక సంవత్సరము అని ఇలా క్యాలిక్యులేట్ చేసి ఈ టైంని వెనక్కి క్యాలిక్యులేట్ చేసి కావాలని చూడండి. 1 day of Brahma Kalpa is 14 Manus, 1 Manu is 72 Yugas, 1 Yuga is 43 lakhs. ఇలా వెనక్కి క్యాలిక్యులేట్ చేసి ఇక త్రేతాయుగం అని అంటే కృతయుగం అని, త్రేతాయుగం అని, ద్వాపరయుగం అని, కలియుగం అని ఇలా మన జనాల్ని తర్వాత కాలంలో ఈ ఆర్య బ్రాహ్మణులు పిచ్చోళ్ళు చేశారు. ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ మాత్రమే చూపిస్తాను. ఈ ఆర్యభట్టుడి కాలంలోనే మనకి మొట్టమొదటిసారిగా ఈ ఆశ్వయుజం, కార్తీకం, మృగశిర, పుష్యం, మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణ, భాద్రపద అనేవి కనపడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. సో మేబీ ఆర్యభట్ట కన్నా ఒక 200 లేదా 100 సంవత్సరాలు ముందు ఉండొచ్చేమో. కానీ క్రీస్తుకి పూర్వం ఈ నెలలు లేవు. అశోక చక్రవర్తి ఎక్కడ కూడా ఆశ్వయుజము, కార్తీకము, మృగశిర, పుష్యం, మాఘం, ఫాల్గుణం, చైత్రం అని రాపిలా. రైట్. తర్వాత క్రీస్తు శకం 6వ శతాబ్దం లేదా 5వ శతాబ్దానికి చెందిన ఇంకొక మ్యాథమెటిషియన్ పేరు వరాహమిహిరుడు. ఈ వరాహమిహిర విరచిత పంచసిద్ధాంతికలో మనం చూస్తే ఈయన కూడా భూమి మరి క్యాలిక్యులేషన్స్ వేశాడు. సన్కి డిస్టెన్స్కి, మూన్కి డిస్టెన్స్ ఎంత ఉంది అనేది, అటు తర్వాత ఎక్లిప్స్ అంటే గ్రహణాలు ఎలా పడతాయి అనేవి ఇవన్నీ కూడా ఈయన రాశాడు. కానీ ఎక్కడి నుంచి రాశాడు? ఈయన సొంతగా కనిపెట్టాడా? ఈయన సొంతగా కనిపెట్టింది ఏమీ లేదు సార్. వీళ్ళు సొంతగా ఎన్నడూ ఏమీ కనిపెట్టలే, అంతా కాపీ పేస్టే. కావాలంటే చూడండి, ఇక్కడ నేను నీకు పెడుతున్నాను చూడండి. విషయ సూచికలో ఏముంది? విషయ సూచిక రోమిక సిద్ధాంతానుసారము అహర్గణ సాధన. రోమిక అంటే రోమన్ ఆస్ట్రాలజీ. పౌలిస సిద్ధాంత, పాల్ ఆఫ్ అలెగ్జాండ్రియా 554 BC అనుకుంటా. రైట్. ఈ పౌలిస సిద్ధాంత ఏదైతే ఉందో ఆయన ప్రకారంగా ఉన్న ఈ క్యాల్కులేషన్స్ ని కేవలం సంస్కృతంలో తర్జుమా చేసుకున్నారు వీళ్ళంతే. సూర్య రోమక విధానము. ఆ తర్వాత పారసీక మాసముల్లో పేర్ల సాదృశ్య పట్టిక. రైట్.
వీళ్ళు ఎవ్వరిని వదలరా. రోమన్స్, గ్రీక్స్, అటు తర్వాత పర్షియన్స్, వీటందరి దగ్గర నుండి కాపీ కొట్టారు. ఆ తర్వాత పౌలిస సిద్ధాంతము, గ్రహాది గ్రహణము, ఇలా నెక్స్ట్ ఇంకా చూపిస్తున్నాను చూడండి. పౌలిస సిద్ధాంతము, పైతామహ సిద్ధాంతము. అరే పైథాగరస్ అక్కడి నుంచి తెచ్చుకున్నారు సార్, అక్కడి నుంచి వచ్చారు కదా సార్ వాళ్ళు, అటు నుంచి వచ్చారు తీసుకొచ్చారు అంతే. మీరు మరీ కాపీ పేస్ట్ అంటున్నారండి. యాక్చువల్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా వాళ్ళు. అది పేరన్నా కొంచెం మార్చి రాసుకో. పైతామహ అంటే మేము గుర్తించలేము అనుకుంటున్నారా? పైథాగరస్ సిద్ధాంతాన్ని అలా మారిచారా పైతామహ అని? పైతామహ సిద్ధాంతం. ఇలా ఆర్యభట్టుడి కాలంలో ఆర్యభట్టుడి కాలం అయిపోయిన తర్వాత వరాహమిహిరుడి కాలంలో జ్యోతిష్ శాస్త్రము కనుక్కోబడింది. అది డైరెక్ట్ గా వీళ్ళేమి కనుక్కోలా. ఈ జ్యోతిష్ శాస్త్రము ఈ యవనపురము నుండి యవనపురం అంటే ఏంటండి? యవనులు అంటే ఎవరు? గ్రీకులు కదా, గ్రీక్ సిటీ, రైట్. రోమ్ నుండి మరి ఇలా, లేదా మాసిదోనియా నుంచి మరి అభిష్ట ఇది అంటే సూర్యుడి డిస్టెన్స్ ఎంత ఏంది వాళ్ళు రాసుకున్నవి ఇక్కడికి తెచ్చుకొని సంస్కృతంలో ఇలా శ్లోకాలు రాసేశారు. దేశాంతరాన్ని రాసేశారు. ఇది నిజం అనుకుంటారు కానీ ఏమండి, ఇది పైథాగరస్ హోరోస్కోప్ ఆఫ్ బర్త్ డేట్ 12th May 554 BC. ఇదే పైతామహ సిద్ధాంతము. ఈ పైతామహ సిద్ధాంతము మరి పౌలిస సిద్ధాంతం అంటే పౌలస్ ఆఫ్ అలెగ్జాండ్రినస్. ఇతను BC 378కి సంబంధించిన వాడు. ఇవన్నీ కూడా రోమిక సిద్ధాంతం. ఏమంటే రోమన్స్, బిజంటీన్ ఎంపైర్ నుంచి ఈ వరాహమిహిరుడు ఇవన్నీ తెచ్చుకొని సంస్కృతంలో కాపీ కొడితే, సంస్కృతంలో రాస్తే ఇది నిజమే అనుకొని పాపం లక్షలాది రూపాయలు పెట్టి మా గ్రహణాలు బాలేదు, గ్రహాలు బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు అనుకుంటారు. అటు తర్వాత యవన జాతక అని ఇంకో పుస్తకం ఉంటుందండి. ఇక్కడ చూడండి మీకు కనపడుతుంది యవన జాతక. ఈ పుస్తకం పేరే యవన. ఇలా ముందు ఇట్లా గళ్ళు గీసుకుంటారు. నీ ఈ పాదంలో ఉంది, ఆ పాదంలో ఉంది, ఈ గడిలో ఉంది, ఈ ఇంట్లో ఉంది, ఆ ఇంట్లో ఉందని. సో ఇవన్నీ యవన జాతకాల్లో ఉంటాయి. యవన జాతక, ఇదిగోండి ఇదే ఆ పుస్తకం. స్ఫుజిధ్వజస్ బృహద్ యవన జాతక. ఈ యవన జాతకాల్లో ఈ లగ్నాలు అంటే ఏంటి ఇవన్నీ కూడా యవనులు అంటే గ్రీకుల దగ్గర నుంచి కాపీ కొట్టుకొని ఇవన్నీ కూడా సంస్కృతంలో మళ్ళీ ఈ శ్లోకాలు ఇలా రాశారనమాట. అర్థమైందా సార్? సో ఈ లక్షల సంవత్సరాలు అనేది అంతా బూటకం, అంతా ఉట్టిదే. ఈ గార్గ్య జ్యోతిష్య శాస్త్రం అనేది కూడా ఇవన్నీ కూడా బయట దేశాల నుంచి తెచ్చుకొని మోస్ట్లీ గ్రీక్ అండ్ రోమన్స్ దగ్గర నుండి మన భారతీయుల్ని మోసం చేశారు. అయ్యా ముందు మీ లక్షల సంవత్సరాలు తేల్చండి, ఆ తర్వాత మీది మీరు చూసుకోండి. అయిపోయింది సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు జాన్ కొయ్య గారు సార్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాదండి, పైథాగర్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పైథామహ ఆహా హోహో అంటే అయిపోతుందా సార్? అయిపోద్దండి అంతే. మహా ఓహో ఆహా అంటే అయిపోయిందా? సరే, ఇప్పుడు చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ అనిల్ గారు ఇచ్చారు, జాన్ కోయ్ గారు చెప్పారు. ఇప్పుడు 6000 సంవత్సరాల కోసం తేల్చాలి కదా. ఒకసారి బైబిల్లోకి వెళ్దాం సార్. మొదటి అధ్యాయంలో ఏముందో చదివేసి దాన్ని ముగింపిద్దాం. ఏంటి తీయాలి బైబిల్లోంచి? ఆదికాండం సార్, ఆదికాండం. 6000 సంవత్సరాలు అంటారు కదా. ఇంతకీ హలో, ఆదికాండం మొదటి అధ్యాయం సార్. ఒకటో అధ్యాయం తీసాను సార్. తీయండి, చూపించండి సార్. అక్కడ చదువుదాం, చక్కగా చదివి వాళ్ళకి వినిపిద్దాం. ఏం కావాలి మీకు? మొత్తం ఒకసారి తీయండి సార్. మొదటి అధ్యాయం నుంచి చదువుకుందాం సార్. అధ్యాయంలోనే 6000 సంవత్సరాలు అంటారు కదా వీళ్ళు. చిన్న విషయాలు చదివి దానికి ముగింపిచ్చేద్దాం మనం. మీరు డిస్టర్బెన్స్ మధ్య మధ్యలో అవుతుంది. నాది బాగానే ఉంది సార్. కొంచెం నెట్ ఒక వ్యక్తికి నేను ఒక సమాధానం చెప్తాను.
చెప్పండి. రౌద్రం. What was that language, Mr. Anil? How politely I commented, and what garbage you are spitting. I am not spitting any garbage, because read your comment itself. Your first comment was, the thumbnail is about the Bible, but here discussing Hindu scriptures prove that according to Bible creation it was more than 6,000 years. Panelists, so you wrote that. We have started our live session by discussing about this 6,000 years. You did not listen to that. You skipped everything, and now in the second phase of this live, when we started taking the references from Hindu books, you got intimidated, and then you started writing these kind of comments. Why don't you watch our live right from the beginning and then comment? By commenting these kind of comments, you are distracting the other people who are watching this live. So first of all, it applies to you to maintain some decorum, right? Next, panelists should not act like Christian cheerleaders when they are discussing other religion scriptures. Should maintain the panel decorum, including when giving answers to the comments. Okay, you're talking about decency now. You are talking about decency now, because as we are exposing the falsehood in from your books. Now you are intimidated and feeling offended, and now you want to say that now you are saying that we should maintain some decorum, because it is you people, and it is you people who have started mocking the Bible, started mocking the authenticity of the Bible. And now when we are answering from the Bible, you don't want to listen to our answers. But when we open your books, you feel offended, and you just type these kind of nonsense things. Better pull your socks up. Okay, bye. బ్రదర్, అందుకే ఇప్పుడు నేనేమంటానంటే, ఇక్కడ ఫస్ట్ ఆవిడ ఏం మాట్లాడచ్చు అన్నది ప్లే చేయండి బ్రదర్. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళకి తెలియాలి కదా, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అన్నది. అండి కాపీరైట్ పడిన ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళకి ఇలా చెప్పకపోతే మళ్ళీ డిస్టర్బ్ చేస్తా ఉంటారు. ప్లీజ్ అంటే అంటే నిన్న మొన్న మనం చేసిన దానికి చాలా సౌండ్ కట్ చేయమని ఎన్నో వస్తున్నాయండి, మనం చూసుకోవాలి. అందుకోసం అదే చూస్తా ఒకసారి, అది దీంట్లో పెడతారు, చిన్నది పెట్టండి బ్రదర్ ప్లీజ్. ఏదో ఒకటి ప్లే చేయండి. ప్లే చేయకపోతే వీళ్ళు ఎలాగే వాగుతూ ఉంటారు. బైబిల్ గురించి చెప్తూ మీ దానికి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, వాగుతున్నది 6,000 years బిఫోర్ జరిగిందని, క్రియేషన్ 6,000 సంవత్సరాల క్రితమే జరిగింది అన్న మాట్లాడడానికి ఎవరు కారకులు, ఏం మాట్లాడారు ఒకసారి వినాలి. ప్లీజ్ ప్లే చేయండి బ్రదర్. రౌద్రం విను, కరెక్ట్ గా విను, వినాలి, అవసరం. మీ గ్రంథాల్లో ఏమున్నాయో తెలుసుకోకుండా కల్పాలు, మనువంతరాలని ఇలాంటి కథలు కల్పితాలు చెప్తూ జనాలు మోసం ఏమంటారు. కన్న కూతుర, 1 minute sir. నానమ్మ, తెల్లె, చెల్లె, అక్క, పిన్నె ఇట్లాంటి మాట్లాడుతున్నానంటే, ఇక్కడ తల్లులు ఎవరో తెలియట్లేదు. ఇది ఒక పెద్ద కలగాపులగం. ఎవరినైనా తీసుకోండి, ఇది ఒక పెద్ద కలగాపులగం. ఏ ఉమెన్ అయినా తీసుకోండి. కన్నారు ఇక్కడ ఫస్ట్ జనరేషన్ బానే ఉంది. షేతు ఎవరితో కలిసి ఎనోష్ ని కన్నాడు. ఇక్కడ నుంచి అంత కలగాపులగం అయిపోయింది. ఐదర్ చెల్లన్నాయి ఉండాలి లేదా తల్లన్నాయి ఉండాలి అని చెప్పి ఇక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్ వరకు ఇంత ముందు మాట్లాడా. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఇక్కడ తల్లులు ఎవరో తెలియట్లేదు. ఇది ఒక పెద్ద కలగాపులగం. ఎవరినైనా తీసుకోండి, ఇది ఒక పెద్ద కలగాపులం. ఏ ఉమెన్ అయినా తీసుకోండి. ఇక్కడ షేరు పక్కన అయితే తల్ల చెల్ల అయి ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఆదాము కూతురుతో కలిసి కన్న కూతుర, అమ్మమ్మ, నానమ్మ, తెల్లె, చెల్లె, అక్క, పిన్నె ఇట్లాంటి ఈ క్యారెక్టర్లో ఇక్కడ ఈ ఉమెన్లు వస్తారని చెప్పాను ఇంతకుముందు. అంటే వీడు ఎవడైనా సరే పూల్ ఆఫ్ ఉమెన్ నుంచి కలిసి కంటున్నారు. ఇప్పుడు నా ప్రశ్న, ఈ ఎపిసోడ్ లో నా ప్రశ్న ఏంటంటే, అసలు ఈ జనరేషన్ నుంచి జనరేషన్ వరకు ఓకే, ఇక్కడి నుంచి ఎనోష్, ఈ కెయినా, మహాలలేలు, ఎరోదు వీళ్ళందరూ ఇప్పుడు ఎనోష్కి కెయినానే పుట్టాడని గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఒక బేబీ జన్మించాలంటే ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక బేబీ జన్మించాలి అంటే కనీసం 36 weeks నుంచి 42 weeks రేంజ్ అని చెప్తారు. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి బేబీ పుట్టడానికి కనీసం 36 నుంచి 42 వారాలు పడుతుంది. వీళ్ళకి ఒక వివాహ వ్యవస్థే లేదు. వివాహం జరిగినట్టు గానీ, కలిసి ఇంతకాలం వీళ్ళు ఒకే చోట ఉన్నట్టుగా గానీ ఈ చాప్టర్ లో, బైబిల్లో 5వ చాప్టర్లోనే ఎక్కడా చెప్పలేదు. అంటే వాళ్ళు కలిసి ఉండట్లేదు. జస్ట్ పూల్ ఆఫ్ ఉమెన్, పూల్ ఆఫ్ మెన్, వాళ్ళు కలుస్తున్నారు పోతున్నారు అనుకున్నాం. అలాగే ఉంది చూస్తుంటే. ఇప్పుడు సపోజ్ ఎనోష్ అనే వ్యక్తి ఒక ఉమెన్ తో కలిసినప్పుడు ఆమె అప్పటికే పూల్ ఆఫ్ మెన్ తో ఎవరితోనో కలిసి జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి వీడితో కలిసింది అని అనుకుందాం. జస్ట్ నీలాగా
ఇప్పుడు చెప్పండి అప్పుడు బ్రదర్. వీడి బతుకేంటి, ఈ కైనా బతుకేంటి, వీడికి ఇక్కడ ఎనోషుకు కైనా పుట్టాడని వీళ్ళు చెప్తున్నారు కానీ వీడు వీడికే పుట్టాడని గ్యారంటీ ఏంటి? ఈ మహాలేలు అనేవాడు నువ్వు మీ నాన్నకి 1 మినిట్ బ్రదర్. పుట్టాడని గ్యారంటీ నువ్వు మీ ఏంటి? ఈ నాన్నకే కైనా పుట్టావని అనేవాడు గ్యారంటీ పూల్ ఆఫ్ ఏంటమ్మా? ఉమెన్ ఒక ఉమెన్ తో కలిస్తే ఆ ఉమెన్ నీగ్రోసా, నువ్వు మీ నాన్నకే పుట్టావని గ్యారంటీ ఏంటమ్మా? మేము పేపర్ మీద నీగ్రోసా మీ నాన్నకే పుట్టిందని గ్యారంటీ ఏమిటని మేము కూడా పేపర్ మీద క్యాల్కులేట్ చేసాం అనుకో, ఎలా ఉంటదమ్మా? నిన్ను అవమానించినట్టుగా ఉండదా? మేము అలా చేయం. కానీ ఒకవేళ నిన్ను అడిగాం అనుకో, ఇలాగ నువ్వు మీ నాన్నకే పుట్టావంటే ఏంటి అని మేము అడిగితే ఫీల్ అవుతావు అవ్వా? చెప్పక్క. నీగ్రోసా అక్క, నువ్వు మీ నాన్నకే పుట్టావా, మీ నాన్న వాళ్ళ నాన్నకే పుట్టాడా, వాళ్ళ నాన్నకే పుట్టాడా అనుకుని మేము అడిగాం అనుకో, ఇలాగే పేపర్ మీద కాలిక్యులేషన్ చేస్తూ, లేదంటే మీ గ్రంథాల్లో ఉన్నట్టుగా ఇక ఏ ఏ దేవుళ్ళ పేర్లు ఉన్నాయో 33,33,333 మందిని క్యాలిక్యులేట్ చేస్తూ ఏవో తెలిసిన కొన్ని పేర్లు ఇతనికే పుట్టాడా, ఇతనికే పుట్టాడా, ఇతనికి పుట్టాడని గ్యారంటీ ఏంటని మేము క్యాలిక్యులేషన్ వేసి ఒకవేళ మాట్లాడితే నీగ్రోసా అక్క బాగుంటదా? దానికి ఎలా ఉంటావు చెప్పు. నువ్వు విన్నావా? రౌద్రం, ఏదో రౌద్రంతో వచ్చేసి కామెంట్ పెట్టావు, చివాట్లు తిని వెళ్ళిపోయి. ముందు ఇదేమ్మా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఇలాంటి పరిస్థితులు ఏంటో ముందు కనుక్కో. మేము వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ లైవ్ చేయడానికి కారణం ఎక్కువగా వాగుతూ 6000 years బిఫోర్ సృష్టి అయ్యింది, సృష్టి క్రమంలో వీళ్ళకి ఏమవుతారు, వీళ్ళకి అసలు వివాహ వ్యవస్థే లేదు, వీళ్ళకి పుట్టారని నమ్మకం ఏంటి, ఇలాంటి పిచ్చి మాటలు ఈ నీగ్రోస్ అక్క మాట్లాడుతుంది ఛానల్లోని. షీఈ్ ఏ హిందూ. మరి హిందూ స్క్రిప్చర్స్ మీద మాట్లాడడం మానేసి బైబిల్ మీద ఏం పని వీళ్ళకి? బైబిల్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి వీళ్ళకి? మరి దాని గురించి మాట్లాడి ఇప్పుడు కామెంట్ చేయి, సైలెంట్ అయిపోయి కామెంట్ చేయి. ఇప్పుడు ఓకే, ఓకే. ఇంకా ముందుకెళ్దాం. ఇంకెంత నీచంగా మాట్లాడిందో చూద్దాం. ఆల్రెడీ వీళ్ళల్లో ఎవరితోనైనా ఆల్రెడీ కలిసే ఉండుంటే ఆవిడకి అప్పటికే కొత్తగా గర్భం వచ్చి ఉండి అప్పుడు వీడిని కలిసి ఉంటే పుట్టినవాడి పేరు వీడికే పుట్టాడని గ్యారంటీ ఏంటి? వీళ్ళల్లో ఎవడైనా అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకా బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఏ బాయ్ అయినా అయ్యి ఉండొచ్చు. వీళ్ళు రాసేసుకుంటే అయిపోయిందా? వీళ్ళకి వివాహ వ్యవస్థ అని కానీ, వివాహం జరిగింది అని కానీ, ఇంతకాలం కలిసి ఉన్నారు అని కానీ, వాళ్ళ భార్య పేరు కానీ చెప్పినప్పుడు వీటికి ప్రామాణికత ఏముంది? ఎనోస్ నుంచి కైనా పుట్టాడని, కైనా నుంచి మహాలేలు పుట్టాడని, మహాలేలు నుంచి ఏరోదు పుట్టాడని, ఏరోదు హనోకు పుట్టాడని, హనోకు మెతూష పుట్టాడని, మెతూషకు లెమేకు పుట్టాడని, లెమేకు నోవాహు పుట్టాడని. వేర్ ఈస్ ద గ్యారంటీ? దేర్ ఈస్ నో గ్యారంటీ. పూల్ ఆఫ్ ఉమెన్ కలిసినప్పుడు ఎవడికి పుట్టాడో ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీన్ని ఏమంటారు మరి? బోకోంసవాళ్ళ, బోకునర్ ఈ వంశవాళ్ళని నుంచి వచ్చిన వాడిని సంకని సుదిరిగేస్తున్న వీళ్ళందరికీ బోకోంసవాళ్ళ. అసలు అలా కదా అక్క, నేను సార్ బోకు ఒక మా ముగ్గురు వేస్తుంది. మా ముగ్గురు అంటే చాలా ఇష్టం. అసలు బోకు వంశాలు ఎవరిదో ఒకసారి మీదే అనుకుంటా, నాకు ఒకసారి చూడు. బోకుల వంశాల నుంచి నువ్వు వచ్చి ఉంటావు అక్క, చూడు ఒకసారి. బోకు వంశాలు అసలు బోకులు ముఖం చూపించట్లేదంటే నువ్వే పెద్ద బోకు అయి ఉంటావు అక్క, నాకు తెలిసి. తప్పుగా అనుకోద్ది ఈ మాట అన్నాను, అలా అన్నాను అనుకో బాధపడతావు మళ్ళీ కదా. ముఖం చూపించుకోకుండా వీడియోలు చేసి పెద్ద బోకు నువ్వే ఉంటావు కదా, అలా అంటే ఏమనుకుంటావు? బాధపడవా కదా. బోకు వంశాలు అంటావు, బైబిల్ బోకు వంశాలు అంటే వీళ్ళు ఏమన్నారు మరి? వీళ్ళందరూ పెద్ద బోకులు అన్న అంటే తప్పే ఉంది సార్. రౌద్రం గారు, ఇలాంటి వాళ్ళు ఏమన్నా పెద్ద బోకులు అని అనకూడదా? పెద్ద బోకు వంశం నుంచి వీళ్ళు వచ్చారని అంటే బాధపడరా? మేము అంటలేదు అలాగా. ఒకవేళ అంటే బాధపడరా చెప్పాలి. మేము ఎంత పొలైట్ గా మాట్లాడుతున్నాం. వాళ్ళు బోకులు, బైబిల్లో బోకు వంశాల నుంచి పుట్టారు, ఎవడెవడికి పుట్టారని గ్యారంటీ అన్నప్పుడు మరి మేము ఎలా మాట్లాడాలి? మీరు అనిల్ గారిని ప్రశ్నించారు కదా, ఆ ప్రశ్న వేసే ముందు వీళ్ళకి మీరేం కామెంట్ చేస్తారు, వీరి మీద మీరేం మాట్లాడతారు? ఇస్తాను సరిగా బైబిల్కి మేము ఎంత వివరణ ఇస్తున్నాం, బైబిల్ మీద ఇవ్వగలరు అలాగా? వీళ్ళ గ్రంథాల మీద ఎవరెవరికి పుట్టారు గ్యారంటీ లేని గ్రంథాలు ఏమున్నాయో, సనాతన గ్రంథాలు బోర్డు ఉన్నాయి, అవన్నీ తీసి చెప్పాలా? చెప్పంటారా? ఎవరెవరికి పుట్టారో, ఎవరెవరికి వెళ్ళారో, ఎవరెవరితో ఏం చేశారో మరి ఇవన్నీ మాట్లాడేవనుకోండి చచ్చిపోతారు. మర్యాద క్రమం తప్పారనుకో బైబిల్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్త. ప్రతి ఒక్కరికి మరలా చెప్తున్నాను, మతోన్మాదులుగా ఉన్న మొఖాలు చూపించుకోలేని మాట్లాడే పరిస్థితుల్లో ఉన్న బైబిల్ మీద ప్రశ్న వేయండి, మేము చెప్తాం. అంతేగాని బైబిల్ ఇష్టం వచ్చినట్టుగా బోకు వంశావళి, బోకులు అనుకుని మీరు మాట్లాడితే అసలు బోకులు మీరే అవుతారు, పెద్ద బోకులు, పోరం బోకులు మీరే అవుతారు. ఆలోచించుకోండి ఒకసారి. మర్యాద క్రమం దాటి మేము మాట్లాడడానికి కారణం ఇదే. ప్రియ మా వీక్షక మా సహోదరులారా, మీరంటే ఎవరంటే మాకు వ్యతిరేకం లేదు. బైబిల్ గురించి వివాహ వ్యవస్థ లేదు అసలు. బైబిలే ఫస్ట్ ప్రారంభంలో వివాహ వ్యవస్థ అనేది నేర్పించింది ప్రపంచానికి బైబిల్. అసలు ఏదైనా తోటలోనే కాదండి, ఏదైనా తోటలోనే వివాహం చేశాడు కదండి దేవుడు, అంతే కదా. అసలు వివాహ వ్యవస్థ స్త్రీకి మాట్లాడుతుంది ఎవరి గురించి? కదా ఆమె మాట్లాడుతుంది ఎవరి గురించి? ఆదాము సంతతి గురించి. వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నప్పుడు
నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, క్లబ్ ఆఫ్ పీపుల్, బంచ్ ఆఫ్ పీపుల్ అని ఎందుకు అట్లా మాట్లాడుతుంది? ఎందుకంటే మీ వంశావళిలో అలాగే చేస్తారా? నీగ్రోచా బంచ్ ఆఫ్ పీపుల్ కలిసి? ఏవో అంటే అసలు ఏమనుకుంటున్నావు బైబిల్ అంటే నువ్వు అక్క? నీగ్రోష అక్క, మరి బోకుల గురించి నువ్వే చెప్పాలా. పరంబోకులు పోరంబోకులు ఎక్కడున్నారో మేము మాట్లాడమంటావేటి? ఇలా ఉంటదండి వీళ్ళ భావం. ఇలాంటి వాళ్ళు నిలువరించడానికి చక్కగా బైబిల్లో సమాధానాలు చెప్తూ, వంశావళులు చెప్తూ, ఇదిగో ఇలాగా 6000 సంవత్సరాల క్రితం సృష్టి అని మీరు అంటున్నారు కదా, అది కాదని మేము నిరూపిస్తూనే దాంట్లో రాసుకొని ఉన్నారు కదా, ఇది ఎంతవరకు నిజమంటే ప్రశ్నించడం తప్పు అయిందా సార్? రౌద్రం గారు, తప్పు అయిపోయిందా ప్రశ్నించడం? మరి అది కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం సైలెంట్ అయిపోయారు? ఏం మాట్లాడింది విన్నారు కదా, ఏం ప్లే చేయట్లేదని ఎందాక లేచి ఎందుకు మాట్లాడుతున్నారని అడిగారు కదా. మా దగ్గర ఆధారం లేకుండా ఏం మాట్లాడడం మేము. బైబిల్ జోలికి ఎవడన్నా వస్తే ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఈడు కొత్తడు, ఈడు మార్కెట్ లో కొత్తగా వచ్చినట్టున్నాడు. ఎవడు మమ్మీ ఈడు? అరే మీకు మనీ కావాలి కాబట్టి మీకు ఫేస్ అవసరం రా, ఆయింట్మెంట్ రాసుకోరా అయ్యా. నువ్వు రారా, నీకు రాస్తాము ఆయింట్మెంట్. మాకు మనీ కావాలి కాబట్టి ఫేస్ అవసరమా? అరే మేము ఎన్నడన్నా మీ లలిత్ కుమార్ గాడు, మీ కరుణాకర్ గాడు, లేకపోతే ఇంకా మీ మిగతా అడుక్కు తినే బ్యాచ్ ఉంది కదా, వాళ్ళలాగా ఎన్నడన్నా ఫోన్ పే నంబర్లు ఇచ్చావరా మేము? గూగుల్ పే నంబర్లు ఇచ్చావరా మేము? పేటిఎం నంబర్లు ఇచ్చావరా మేము? మా బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చావరా మేము? ఆవేశపడి రావద్దురోయ్, అనవసరంగా ఆవేశపడితే మా ప్రశ్నలకి జవాబులు ఉండవు మీ దగ్గర. కరుణాకర్ గారు బ్యాంక్ అకౌంట్ నంబర్ పెడతాడు, ఆడి కదా అడుక్కున్నాడు. లలిత్ కుమార్ గారు పెడతాడు, ఆడి కదా అడుక్కున్నాడు. చెప్పాలి. అడుక్కున్న వాళ్ళు అందరూ ఆలైతే మమ్మల్ని అంటారు మేము మగాళ్ళం రా, మనగాళ్ళం రా, క్రీస్తునందు నిలబడి మగవాళ్ళుగా మనగాళ్ళుగా మాట్లాడతాం. మరి అదేది మీరు మాట్లాడరు, మొక్కలు చూపించారంటే తప్పే ఉంది. ఏంటి మనీ కాదు మరి వీళ్ళందరూ డబ్బులు అడుక్కోవట్లేదండి, డబ్బులు అనుకోవట్లేదు. మా వీళ్ళు ఎవడో సినిమా థియేటర్ ఆడికి 1000 రూపాయలు పంపించాలంటే విన్నారండి? ఆడికి 1000 రూపాయలు కావాలండి సినిమా తీస్తారు ఒక్కొక్కడికి. ఆడికి చెప్పరా అడుక్కున్న వాళ్ళు ఉండి చూపిస్తా సార్, చూపిస్తా చూడరు, ఒకసారి చూపించండి. ఎక్కడ డ్రాగన్ లో ఉందా, పర్సనల్ లో ఉందా? చూపించండి. ఎందుకంటే ప్రవీణ్ గారి కోసం వాడు మాట్లాడుతున్నాడు. ఆడికి ఎలాగా తోలు తీద్దాం, ఇందులో డౌట్ లేదు. ప్రవీణ్ గారి కోసం మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు అందరూ బాగా గమనించండి, మీకు చూపిస్తారు చూడండి ఒకసారి. ఎవడరా అడుక్కున్నాడు ఇప్పుడు చూడరా రే, కొత్త బెచ్చగాడా, కామెంట్ పెట్టినోడా, మగతనం లేని మగోడా, చూడు ఒకసారి. అది కాముగా ఉన్న వాళ్ళు మేము ప్రోగ్రామ్ చేస్తున్న డిస్టర్బెన్స్ అయితే మీకే ప్రాబ్లం. మమ్మల్ని ఎంత గెలిగితే అంత మీకు నష్టం. మళ్ళీ చెప్తున్నాడు, మమ్మల్ని ఎంత గెలిగితే అంత నష్టం మీకు. చూడు ఎవడో ఉన్నాడు చూడు. నేను చదువుతాను సార్, నేను చదువుతాను. ఇక్కడ ఏముందంటే వీడి పేరు ఇదిగోండి, పంది ప్రవీణ్. వీడి పేరు ప్రవీణే. ఈ పంది ప్రవీణ్ గడు ఏం మాట్లాడుతుంది, ఒక తాగుబోతు పాస్టర్ త్రాగి యాక్సిడెంట్ లో త్రాగి చనిపోయాడని తెలిసిన సంకర జాతికి చెందిన నలుగురు. మరి ఈడు సంకర జాతి ఉన్నోళ్ళు అంటాడు. ఆడు మొఖం చూడండి ఎలాగుంటుందో, మనిషిలాగా ఉంటాడు. సంకర జాతికి పుట్టినోళ్ళగా ఉంటాడు ఈడు. చూడండి ఎలా ఉంటాడు, ఇగో మనిషిలాగా ఉంటాడు చూడండి. ఈడు ముక్కు ఒకలాగా, ముఖం ఒకలాగా, ఆడి యొక్క చూడండి, ఆడి గడ్డాలు ఒకలాగా, ఆడి బుర్ర ఒకలాగా. మొత్తానికి ఆ బుర్రకి మొండానికి సంబంధం ఉండదు. సంకర జాతి అంటే నీలాగా ఉంటారు రా సన్నాసి. కిందకి దింపండి సార్. ఈ సంకర జాతోడు ఏమంటున్నాడంటే, చనిపోయి తాగి నలుగురు పాస్టర్లు అజయ్, అభినయ్, విజయ్ కుమార్, హనీ జాన్సన్ ఇంకా కొంతమంది కలిసి ఈ శవం మీద ఎలా చిల్లర సంపాదించారు అనే, చూడండి ఇక్కడ జోక్ ఏంటంటే శవం మీద ఎలా చిల్లర సంపాదించారు అనే కథ నాన్ స్టాప్ కామెడీతో మిమ్మల్ని నవ్విస్తూ వీళ్ళకి గుణపం దింపే విధంగా మేము రోజు దింపుతున్న కాదు ఇది సోది. ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. మీ ఆర్థిక మళ్ళీ ఏంటి పైన అన్నావు అందరూ కలిసి శవం మీద చిల్లర సంపాదించారని నువ్వు అంటున్నావు. మళ్ళీ ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మా పేర్లు చెప్పుకో నువ్వు చిల్లర సంపాదిస్తావేట్రా? ఇదేంట్రా? డైరెక్ట్ గా ఫోన్ పే, గూగుల్ పే ఎంత పంపించాలంట మళ్ళీ చూడండి. ఏదో అర్చనకి రేటు పెట్టినట్టుగా, ఏదో పూజకి రేటు పెట్టినట్టుగా 1000 రూపాయలు అంట. చూడండి సార్ అనిల్ గారు, మీ వంతుగా 1000 రూపాయలు. చూడండి వీడికి అసలు ఒక ఆకారం ఉండదు. వీడికి సంకర జాతి అంటే నీలాగా ఉంటారు. జుత్తుకి, ముఖానికి, నీ మొండానికి, నీ బుర్రకి అసలు సంబంధమే లేదురా. సంకర జాతి అంటే నీలాగా ఉంటారు. ఇది కదా, ఇది కూడా అడుక్కోవడం అంటే ఇది. ఫోన్ పే ఫర్ డొనేట్ 1002 1000 రూపాయలు.
అదేం ఇంగ్లీష్ రా? అరే బంటి, అరే అరే బంటి, ఇంగ్లీష్ అరే ఊరేసుకుంటదిరా. షూటింగ్ విల్ బి స్టార్ట్ ఫర్ డొనేట్. ఫర్ డొనేట్ ఏంటిరా? షూటింగ్ విల్ బి స్టార్ట్ ఏందిరా? షూటింగ్ విల్ స్టార్ట్ అనాలి. నేను ఇంగ్లీష్ నేర్పిస్తా విను. షూటింగ్ విల్ స్టార్ట్ లేదా షూటింగ్ విల్ అరే బిగిన్ సూన్. షూటింగ్ విల్ ఎందుకురా బిగిన్ సూన్ అని రాయాలి. ఎందుకురా లేదా పంపులు అయిపోతారు కింద మా ఏమని దగ్గర. రాయాలి? ఫర్ డొనేట్ కాదు రోయ్, ప్లీజ్ డొనేట్ పాపం 1000 ఆడికి ఇంగ్లీష్ రూపీస్. రాదులేండి సార్ ఆడికి ఇంగ్లీష్ ఫర్ రాదు. అరే ఆడు ఇంజనీరింగ్ చేశాను అన్నాడు. ఆడు మాకు ఏడు సార్, ఏ ఇంజనీరింగ్ అంటే ఇలా అడుక్కోవడంలో ఇంజనీరింగ్ సార్ ఆడు. అర్థమలేదు మీకు? అడుక్కోవడంలో ఇంజనీరింగ్. అరే రేపు పొద్దున, అరే బంటి, అరే శంకర జాతి బాగా వినరా, నువ్వు పెట్టుకోవాల్సింది ఇంగ్లీష్ లో కాదు. ఇంగ్లీష్ క్రైస్తవుడు భాష కదా అది. మీ దృష్టిలో నువ్వు సాంస్క్రిట్ లో పెట్టాలి డొనేషన్ ఎలా కావాలని. భవతి భిక్షాందేహి. దేహి అని పెట్టాలి. అది సాంస్క్రిట్ లో భవతి భిక్షాందేహి. అరే సన్నాసి, ఇప్పుడు చెప్పరా ఏదైనా కామెంట్, మళ్ళీ కామెంట్ చేయరా రే, పారిపోయావన్నావా? ఇదిగో అడుక్కున్నాడు అంటే ఎలాగుంటారు. ఇదిగో డబ్బులు మనీ ఎవరికి కావాలో చూడు ఒకసారి. ఎందుకురా మమ్మల్ని ఎందుకు సార్ మనల్ని కెలికేది? ఎందుకు? మేము మామూలుగా మా సబ్జెక్ట్ లేదో మేము చెప్పుకొని వెళ్తున్నాం కదయ్యా. ఎందుకురా మమ్మల్ని గెలికి తన్నించుకుంటారు అంతే కదా. మేము అందరు ఎవిడెన్సెస్ మా దగ్గర ఉంటాయి రోయ్. మేము వీడియో చేసినప్పుడు మీరు ప్రశ్న ఎత్తే జవాబు ఉంటది, మీరు కామెంట్ పెడితే మీకు జవాబు ఉంటది, పిచ్చేసలు వేస్తే మీకు తన్నుడు ఉంటది, అన్ని ఉంటది. అన్ని కలగలిపి ఉన్నటువంటి ఒకే ఒక ప్రోగ్రామ్, మా ముగ్గురు చేసే ప్రోగ్రామ్ ఇది. అందరికీ తెలిసిన సంగతే. మీరు క్వశ్చన్ వేయాలన్నా మొత్తం 2 లైన్లు 3 లైన్ల క్వశ్చన్లు చదవనక్కర్లా. మీరు మాట్లాడే 2 పదాలతో అర్థమైపోయింది మీ మనసులో ఏముంది, మీరు ఏం అడగబోతున్నారని. ఎందుకురా మమ్మల్ని ఎందుకురా పడుకున్న లేచి తన్నించుకుంటారు. ముగించేద్దాం. ఒక్కసారి ఆదికాండం సార్, ఆదికాండం మొదటి అధ్యాయం ఒకసారి చూపిద్ది. ముగింపు కదా, 6000 సంవత్సరాల గురించి ఆదికాండం చెప్పేసి ముగిద్దాం. లాస్ట్ వర్డ్ చెప్పేసి మనం ముగించేద్దాం. చెప్పండి, ఎక్కడ ఏ వచనం? మొదటి నుంచి అండి. ఆది యందు దేవుడు భూమాకాశములు సృజించెను, భూమిని శూన్యముగాను నిరాకారముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుగుగా వెలుగు కలిగని, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటి వేరుపరచను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమయ్యను. ఇంతకీ ఈ చదువుకొని వెళ్తే 2వ దినం 3వ దినం అంటాడు కదండి. అసలు భూమి చంద్రుడు ఎప్పుడు వచ్చారు సార్? భూమి సూర్యుడు 4వ దినం 14వ వచనం నుంచి. అంతే కదా సార్, అంతేనా? దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక అని, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అని, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అని పలికింది. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకు దేవుడు, కొంచెం పైకెత్తండి సార్. దేవుడు ఆకాశ విశాలందు వాటి నుంచెను, అది చూచెను, అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయను. ఇదేంటి? సూర్యుడు చంద్రుడు వచ్చాక, సూర్య చంద్రుల అస్తమయం ఉదయం కదా ఇక్కడ, వాటితో కలిపి సూర్యుడు చంద్రుడు కూడా ఇందులో చేయబడ్డారు అని చెప్తూ మరలా అస్తమయమును ఉదయం అని చెప్పాడంటే కనీసం బుర్ర ఉండాలి కదా ఎవరికైనా. అసలు సూర్యుడు చంద్రుడు అప్పుడు దాకా లేడు అని అంటారు కదా మీరు. మరి అప్పుడు దాకా సూర్యుడు చంద్రుడే లేనప్పుడు 3 దినాలు అంతకు ముందు జరిగిన ఆ 3 దినాలు ఎట్లా లెక్కట్టారు? దేన్ని కాదు, వీళ్ళు ఎలా చెప్తారు? చాలు సార్ మళ్ళీ చూపించండి. ఇంకా 6 దినాలు అలాగే వెళ్తది. 4వ దినం సూర్య చంద్రులు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, మొదటి అధ్యాయం 6 దినాలు అయిపోయాయి కదా. 6 దినాల క్యాలిక్యులేషన్, సూర్య చంద్రుల క్యాలిక్యులేషన్ దేవుడు వేస్తున్నాడా 4వ దినాన్ని వచ్చినప్పుడు? సింపుల్ గా మాట్లాడదాం, అంత వాళ్ళకి అక్కర్లేదు. లేదా దినాలు ఏవో అయిపోతున్నాయి కదా, అది ఏ దినాలు? భూదినాలా? ఉండు ఈడు ఇంకొకడు కొత్తడు. సూర్యుడిని జ్యోతి అనడంతోనే పోయిందిరా మీ బైబుల్. ఏమనాలరా? కోతి అని, కోతి బ్రిడ్జిలు కట్టింది, కోతులు బ్రిడ్జిలు కట్టినాయి అని రాయాలా? ఒరే జ్యోతి అంటే ఏంటరా? వెలిగిందని అర్థం రా సన్నాసి. అది కూడా సార్, ఇది కూడా తెలియదండి జ్యోతి. ఏందిరా మీ మీరేంటి మీ అండర్స్టాండ్? అరే ఫస్ట్ నుంచి చూడండి రా, అందుకే మా లైవ్ ఫస్ట్ నుంచి చూడండి అని మొత్తుకునేది.
బైబిల్ అనేది ఒక అలగారికల్ లాంగ్వేజ్ లేకపోతే మెటఫారికల్ లాంగ్వేజ్ లో రాయబడింది. జ్యోతి అలగారి అంటే అంటే వెలుగు ఏంటో కదా. తెలీదు, మెటఫారికల్ అంటే ఏంటో తెలీదు, ఉపమాన రీతిగా రాయబడింది అంటే ఏంటో తెలీదు. ఏం తెలియకుండా ఇట్లా బర్రెల్లాగా బతకడం కాదురా. ఇదొక ప్రశ్న. అరే ఎందుకురా ఇలా నవ్విస్తారు మమ్మల్ని? ఇదొక ప్రశ్న. అరే స్కూల్కి వెళ్ళారా మీరు? అసలు చదువుకుంటారా? కనీసం నేర్చుకుంటారా? అసలు పర్యాయ పదాలు ఏంటో తెలుసా? జ్యోతి వెలిగించింది పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు అని చెప్తున్నాడు చాలా క్లియర్ గా. ఇంకా బైబిల్ ముందు ముందుకు తీసుకొని వెళ్తే ఎంత చక్కగా చెప్తాడు. అది కూడా అర్థం కాలేదు వీళ్ళకి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు కోతులతో సార్ అక్కడ? కాదండి, కోతులతో బ్రిడ్జ్ కట్టారంటే నమ్ముతారు ఇల్లు. మన ఎప్పుడో ఎవడో అంటాడు కోతులు అలాగే ఎలా కడతాయి బ్రిడ్జ్ అని అడిగారు. నిజమే కదా. ముందే వెళ్ళి ఆ వెళ్ళి చూసుకోండి రా సన్నాసులరా. మీకేం తెలియదు, మేము చెప్తాం వినండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమనుకోండి, మీకు ఏం తెలియదు, మేము చెప్తాం నేర్చుకోండి. తప్పేం లేదు ఈ మాట. మీకు తెలియదు, మేము చెప్తాం నేర్చుకోండి. మీ గ్రంథాల గురించి మీకు తెలియదు, మీ బైబిల్ గురించి మీకు తెలియదు, అసలు మీ ధర్మం గురించి మీకు తెలియదు, మీకు ఎవడో చెప్పడో. మేము చెప్తాం నేర్చుకోండి. చక్కగా పుస్తకం పెన్ను పెట్టుకొని ఏమేమి చెప్తున్నాం రాసుకొని మరలా మేము లైవ్ చేస్తూ ఉంటాం. లేదా మాకు ప్రశ్నలు అడగండి, లేదా మా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. మీరు డౌట్లు ఉంటే, బూతులు ఆడడానికి కాదు, డౌట్లు ఉంటే, మీ గ్రంథాల్లో డౌట్ ఉన్నా బైబిల్లో డౌట్ ఉన్నా ఎంత ఛాలెంజ్ చేసి ఎవడు చెప్పడరా? బైబిల్ వక్రీకరిస్తూ మాట్లాడుతూ మీ గ్రంథాల్లో ఉన్నవి చెప్తే మీకు బాధ వచ్చింది ఒక్కొక్కడికినా? బైబిల్ పోయిందంట. ఎంత నవ్వేవరా? జ్యోతి అంటే వెలిగిచ్చు అని అర్థం. అవి కూడా తెలియదు. బైబిల్ ఎప్పుడు పోదురా. బైబిల్ ఎవడని తప్పు పట్టాలంటే ఆడే పోతాడు. బైబిల్ ఎప్పుడు ఎక్కడికి పోదు. మానవ సమాజాన్ని వెలిగించి మానవుల్ని బాగు చేసి మానవ జీవితాలు బాగు చేసింది బైబిల్. బైబిల్ తప్పు పట్టాలన్న వాళ్ళు పోతారు, కోకొల్లలుగా పోతూనే ఉన్నారు. మీరు తప్పు పడితే మీరు పోతారు, ఇందులో డౌట్ లేదు. బైబిల్ తప్పు పట్టాలని పోతూనే ఉంటారు. ఇది ఓకే సార్. మరి ఫైనల్ వర్డ్స్ వర్డ్స్ బ్రదర్ జాన్ గోయ గారు. సరే చేస్తా. ఇదిగోండి మళ్ళీ మళ్ళీ పెట్టాడు. ఆ, అరే అన్ని కామెంట్స్ వదిలేయండి. హైలైట్ చేయరా. ఉమ్. చేస్తారా చేస్తారా? ఎందుకు పనికిరాని పనికి మాలిన వెదవా, పైసాకి పనికి మాలినోడా అని నేను అనాలని ఉంది నాకు, కానీ నేను అనను. మన డిగ్నిటీ కాపాడుకుంటాం సార్. మనం ఎవరిని అనం. ఎందుకంటాం? మనకేం పని చెప్పండి. ఏమండి అనిల్ జాన్ గోయ్ గారు అంటావా అనవా చెప్పండి. వీళ్ళందరూ అలా కాదు సార్. వీళ్ళందరినీ పరమ బోగ్గాళ్ళు, బోకు వెదవులు, బోకులు అని అనాలని మనకుంది, కానీ అనం కదా మనం. అంటామేంటి? వద్దు ఎందుకంటే బైబిల్ అలా మనం అనట్లేదు. ఎందుకు అన్నాం? మన నోరు ఎందుకు పాడు చేసుకోవడం? అలాగా దానికి సంబంధించిన కాబట్టి అలిపోతారు. 9 అయింది ఈ రోజు. నాకు బయట ఇన్విటేషన్ ఉంది ఒక దగ్గర. నాకు తప్పకుండా సార్ క్లోజ్ చేద్దాం. సరే సరే Last క్లోజ్ మాట. చేసుకుందాం. ఈ రోజు లాస్ట్ మాట. లాస్ట్ మాట ఆ. ఏంటంటే ముఖ్యంగా ఈ రోజు సృష్టి క్రమం కోసం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అని వీళ్ళు చెప్తున్న మతోన్మాదులు చెప్తున్నవన్నీ తప్పులండి. రామాయణం జరిగి లక్షల సంవత్సరాలు అయింది, కోట్ల సంవత్సరాలు అయింది అనేది నాగరికతలు కూడా పుట్టలేదు. అప్పటికి నాగరికతలు కూడా లేవు. కనుక వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అన్ని తప్పు. ఇకపోతే బైబిల్లో ఏ విధంగా టైం సెన్స్ ఉందో మొత్తం అంతా కూడా అనిల్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కనుక బైబిల్ అర్థాలు వేరు. అర్థాలు చదివితే మీరు బైబిల్ ప్రకారంగా, బైబిల్ రూల్స్ ప్రకారంగా చదవాలి. బైబిల్ కొన్ని ఫార్ములాలు ఉన్నాయి, ఆ ఫార్ములా ప్రకారంగా చదువుకొని వెళ్ళాలి బైబిల్ అనేది. కనుక గమనించగలరు. ఈ వీడియో అనేకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనండి. ఒక చిన్న కామెంట్ నేను చూపిస్తాను. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చూపిస్తాను. రౌద్రం గారు ఏం రాస్తున్నారంటే, డస్ ద మూన్ బి అ సెల్ఫ్ లైట్నింగ్ ఎంటిటీ అకార్డింగ్ టు ద బైబిల్ మిస్టర్ జాన్ అండ్ అనిల్ అని అంటే, ఈయన ఏమని రాస్తున్నారంటే, చంద్రుడు అనే ఈ ఉపగ్రహం ఏదైతే ఉందో ఇది సొంతగా తాను వెలుగు ఉండదు కదా దానికి. మరి బైబిల్ అదే చెప్తుందా అని అంటే, నేను ఇందాకే చెప్పాను, అగైన్ అండ్ అగైన్ లిసన్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ అండ్ ట్రై టు అండర్స్టాండ్ దెమ్. ఐ సెడ్ దట్ బైబిల్ ఈజ్ రిటన్ ఇన్ అలగారికల్ అండ్ మెటఫారికల్ లాంగ్వేజ్. జ్యోతులుగా కలుగజేసెను, జ్యోతులు లాగా, టు అపియర్ టు అస్ ఇన్ సచ్ అ వే. అందుకే బిగినింగ్ నుంచి చూడండి లైవ్. అక్కడ దేవుడు వాడిన మాటలు ఏంటి? బరా అంటేంది, హయా అంటేంది, అస అంటేంది, రైట్? తర్వాత నతాన్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటే 1 మినిట్ దీనికి అర్థం చూపి సార్. సూర్యుడు కాంతినివుడు, చంద్రుడు కాంతినివుడు, అదొకసారి
రెఫరెన్స్ ఇస్తానండి. తీయండి సార్, రెఫరెన్స్ తీయండి సార్. ఉంది సార్, యోబు ఉంది. గ్రంథము యోబు గ్రంథము యోబు గ్రంథం. 25వ అధ్యాయము, యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం అండి. చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథము తీయాలి 25వ అధ్యాయము చూపించాలి. 5వ నో వచనం. నో ప్లే చేయండి బ్రదర్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. I will, మనం ఏదైనా చెప్పగలం. Please. We can anything. 25 సార్ మీరు ఎన్ని డౌట్ anything. రౌద్రం గారు 1 minute 1 minute 25 మీరు తీస్తారా సార్? తీయండి. 25వ అధ్యాయము 5వ వచనం. నేను చదువుతాను సార్, నేను చదువుతాను. ఏంటి రౌద్రం గారు? దిస్ ఈస్ బైబల్. ఇట్ ఈస్ ఛాలెంజ్. బైబిల్ ఇది బైబిల్ ఇది. చూపించండి సార్. 25:5 అండి. సార్ అనిల్ గారు చిన్న టైం, ఒక్క 2 minutes పెట్టండి. వాళ్ళకి ఆన్సర్ చెప్పకపోతే మనకి ఇబ్బందిగా ఉంటది. మీరు ఏమనుకోకపోతే ఇక్కడ ఎక్కడంటది మన భగవద్గీతలో ఏమని ఉంటుంది సార్? ఇది చంద్రుడి కోసం ఏం చెప్తారో ఆయనకి తెలియాలి. బైబిల్ ఏం చెప్పిందో చంద్రుడి కోసం టక్మని చెప్తే క్లోజ్ చేసేద్దాం. చంద్రుడి కోసం ఏం తీసారో చెప్పండి సార్. 25:5 పెట్టారా? 25 నక్షత్రాలన్నిట్లోకెల్లా చంద్రుడు రాజు అంటలేండి సార్, అదే ఉంటది. ఓకే, చదవండి సార్. చదవండి సార్. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. ఇప్పుడు చెప్పండి సార్. అయిపోయిందా? మీరు పూర్తిగా బైబిల్ చదవాలి. ఇంకేం కావాలంటారా? చాలా సరిపోద్ది మీకు. సార్ భగవద్గీతలో ఏమని చెప్పారు సార్? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదంటే భగవద్గీతలో ఏం చెప్పారు సార్? అది ఒక్క వచనం చూపించారు సార్. ఆ సార్కి బ్లో అయిపోవాలన్నమాట. మేము ఏదైనా చెప్పగలం. ఆయన కొత్తగా వచ్చాడు, ఆయన తెలియదు కదా. రౌద్రం గారికి కొంచెం రౌద్రంగా ఉన్నారంతానా? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి. సీజన్స్ కూడా చంద్రుడి వల్ల సార్ ఆయన సీజన్ గురించి మనకు అడగలేదు, అవసరం లేదు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు, కాంతి గలవాడు అని చెప్పారా? మనకు అర్థం కావడానికి అక్కడ చిన్న జ్యోతి పెద్ద జ్యోతి అని చెప్పారు, వెలిగిస్తానే కాబట్టి. కానీ చంద్రుడు ఆయన దృష్టికి కాంతి గలవాడు కాదు. చంద్రుడు వెలిగింపబడినట్టు మనకు కనబడతాడు. అది కాన్సెప్ట్ సార్. ఒక్క వచనం తీయండి సార్ ప్లీజ్. అయిపోతే క్లోజ్ చేసేద్దాం మనం. ఏంటది? అదేనండి, దీంట్లో భగవద్గీతలో చెప్తారు కదండి చంద్రుడి కోసం, చంద్రుడు నక్షత్రం అని చెప్తారు కదండి. ప్లీజ్ అది ఆయన చెప్తాం. ఏంటి భగవద్గీత కూడా వినండి సార్. రౌద్రం గారు బైబుల్లో ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు విన్నారు కదా. నెక్స్ట్ వన్, మీ భగవద్గీతలో ఏముందో చూపిస్తారు చూడండి. వండర్ దెబ్బకి షాక్ అయిపోతారు మీరు చూసినాడు. మీరు చదివి ఉండరులేండి, మీకు భగవద్గీత తెలియదు. ఏదో కామెంట్స్ పెట్టడానికి ఏదో మీకు 4 ఇంగ్లీష్ మొక్కలు వచ్చని మాట్లాడుతున్నారు. అవి కూడా మరి క్రైస్తవుడు భిక్షలండి, తప్పుగా అనుకోవద్దు. చదవండి సార్. ఇక్కడ కింద చదివిమంటారా? పైకి చదువుతాను సార్, చదువుతాను. ఓకే సార్. ఆదిత్యానామహం విష్ణుర్ జ్యోతిషాం రవిరంశమాన్ మరి చిర్మారుతమాస్మి నక్షత్రామహం శశి. మీనింగ్ చదువుతున్నాం. అదితి యొక్క 12 పుత్రులలో నేను విష్ణువుని, ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని, మరుత్తులలో మరీచుడను, మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో నేను చంద్రుడను. ఆకాశాలు టెక్నాలజీయా ఎంత గౌరవం ఏమండి? రౌద్రం గారు ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఏం సార్ ఇక్కడ ఏముంది చూడండి. రాత్రిపూట ఆకాశ నక్షత్రాల్లో చంద్రుడు నేనంటే ఏంటి? ఆకాశ నక్షత్రాలు చంద్రుడు నక్షత్రమా? చంద్రుడు నక్షత్రం అని తప్పు చెప్పింది భగవద్గీత. చంద్రుడు అసలు కాంతిహీనుడు, చంద్రుడు ఉపగ్రహం అని చెప్పింది. చెప్పండి సార్, ఏది రైట్ అంటారు? ఏమండి ఇందాక నుంచి పాపం తెగ బాధపడిపోయి పెట్టారు కదండి. ఇప్పుడు ఏమంటారు చెప్పండి రౌద్రం గారు? ఏది మీ రౌద్రం అంతా చల్లగా అయిపోయిందా? వచ్చారండి. If you agree that the moon is not a self-lightening entity, then how come Genesis will be true? So Yahweh said it wrong. Allegorical language, metaphorical language అంటే ఇప్పుడు నిజంగానే రౌద్రం గారు నాకు రౌద్రం తెప్పిస్తున్నారు మీరు. నేను బైబిల్ అనేది అలగారిక్ అండ్ మెటఫారికల్ లాంగ్వేజ్ లో రాయబడింది అని చెప్పాను. అర్థం చేసుకునే సార్ అనిల్ గారు ఇది కవరింగ్ మెసేజ్. భగవద్గీత ఏమని భగవద్గీత గురించి పెట్టండి. భగవద్గీత తప్ప కాదు పెట్టండి. బైబిల్ రైట్ సార్ మేము చెప్పేసాం. భగవద్గీత తప్ప కాదు. మళ్ళీ చదువుతున్నాను. రాత్రిపూట నక్షత్రాల్లో చంద్రుడని నేను, నక్షత్రాల్లో చంద్రుడట. చంద్రుడు ఒక నక్షత్రం అని సహా చదివాము శ్లోకం కూడా. ఇప్పుడు చెప్పండి దాన్ని
తప్ప రైటా? పెట్టే దమ్ముందా లేదా? భగవద్గీత తప్పని మీకు దమ్ముందా మీకు? లేదు. అయిపోయింది. మరి ఇంకెందుకు కవరింగ్ మెసేజ్లు పెడతారు? మీ భాష ఇంగ్లీష్ కాదు సార్, తప్పుగా అనుకోదు. మీ భాష సాంస్క్రిట్. ఇంగ్లీషోడు దేవుడు అంటే మీకు నచ్చలేనప్పుడు ఇంగ్లీష్ భాష మీకు ఎందుకండి? ఇంగ్లీష్ భాష మీద కాదు సార్, సాంస్క్రిట్ నేర్చుకోండి. థ్యాంక్ యూ బ్రదర్. క్లోజ్ చేసేద్దాం. ప్రార్థన చేయాలా? ప్రార్థించండి. ఓకే, ప్రార్థన చేస్తాం. పరమ పరిశుద్ధుడైన పరలోక తండ్రి, మరి ఈ దినము చక్కటి లైవ్ జరిగించారు. వందనాలు. ప్రజలకి నిజాలు చెప్పుటకు ఇదిగో అజ్ఞానులు చాలా మంది ఉన్నారు. విజ్ఞానులు అనుకుని చదువుకున్న వారికి మీ యొక్క బైబిల్ జ్ఞానాన్ని కూడా దయచేయండి. వారి యొక్క తండ్రి ప్రభా అజ్ఞానాన్ని తీసివేయండి. నిజాలు చెప్తుండగా అంగీకరించండి. ఎవరికి మీ వ్యతిరేకులు కాదు. అందరినీ దీవించండి ప్రభా. ఇదిగో మా సోదరులే అందరూ, వారందరికీ మారు జ్ఞానంలో ఉన్నారు. మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, అవమానిస్తున్నారు, బైబిల్ దూషిస్తున్నారు. ఇదిగో యేసుక్రీస్తును అవమానిస్తున్నారు, క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు. అయినప్పటికీ ప్రేమతో ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా అనేకులు మేలులు పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి, అనేకులు మారు మనసు పొందాలి, జ్ఞానాన్ని పొందాలి. ఇదే మా ఆశ. ముందుకు సాగించండి, కావలసిన సహాయాన్ని ఇవ్వండి. ఈ దినమ ప్రభా జరిగించిన కార్యాన్ని బట్టి, నా సోదరులు జాన్ కోయ గారిని బట్టి, అనిల్ గారిని బట్టి, చూస్తున్న వీక్షక ప్రేక్షకులను బట్టి అందరినీ దీవించండి. మరలా కలుసుకునే అదృష్టం మాకు ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ.